सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। జోగ్ ఒకసారి బాబాకి పాదసేవ చేస్తూ కూర్చొని ఉంటే బాబా అన్నారట, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. అంటే బాబాని ప్రశ్నించేవాడు అనమాట. మనం ఇప్పుడు పారాయణ చేసుకుంటున్నాం, ఎంతకాలం పారాయణ చేసుకోవాలి అంటే, మనం ఈ దేహమే అన్న భావం నుంచి మనలో కూడా అదే చైతన్యం ఉంది అని మనం ఈ ఆత్మజ్ఞానం అనండి, ముక్తి అనండి, లేకపోతే ఈ దేహభావం నుంచి అజ్ఞానం నుంచి బయటపడేంత వరకు చేసుకోవాలి. అట్లా ఈయన సేవ చేస్తూ ఉంటే జోగ్కి అనుమానం వచ్చింది. సద్గురువు తనంతట వాణ్ణి చేస్తాడన్నారు కదా, మరి నన్ను ఎప్పుడు చేస్తారు, నా సేవ పూర్తయినట్లు గుర్తేంటి అని అడిగారట. అట్లా అప్పుడు బాబా అంటున్నారు భక్తులతోటి, వీడు నా స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. ఇది దానికి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, అతీతమైన స్థితులను ప్రసాదించగల సామర్థ్యం సద్గురువులకు ఉంటుందని తోస్తుంది, కానీ దానిని పొందిన నిలుపుకునే సామర్థ్యం సత్శిష్యులకే ఉంటుంది. అందుకని కేవలం సాయి ఒక చూపుతోటో, ఒక నవ్వుతోటో, కదలికతోటో, చెయ్యిలా అనటంతోటో, లేకపోతే తీసుకో అని ఒక మాట అంటంతోటో ఒక అజ్ఞానికి సైతం ఆయన ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలరు, కానీ అది నిలుపుకునే స్థితి ఉండదన్నమాట. మనం బాబా చేతిలో చూస్తాం. ఒక బీడీలు అమ్మేవాడు వచ్చి బాబాని ఎప్పుడు రోజు బాబాకి సేవ చేస్తూ ఉండేవాడట. ఒకరోజు బాబాని అడిగాడు, బాబా నాకు నీ స్థితే కావాలన్నాయంట. ఒరే ఇచ్చిన నువ్వు తట్టుకోలేవురా అంటే, లేదు లేదు నాకు అదే కావాలన్నాయంట. సరే తీసుకోపో అనగానే వెంటనే అటువంటి స్థితి కలిగి ఇక ఆ ఆనందంలో పిచ్చివాళ్ళలాగా తిరుగుతూ ఉంటే చూసిన వాళ్ళందరూ దీనికి పిచ్చి పట్టింది అనుకున్నారట. ఎవరికన్నా ఏదన్నా వెళ్తే కానీ ఎదురైతే ఇదిగో జాగ్రత్త, అది ఎదురవుతుందని కూడా చెప్పే స్థితికి వచ్చేసాడట. కొన్నాళ్ళ తర్వాత వచ్చి బాబా దగ్గరికి వచ్చి, బాబా ఇది తట్టుకోలేను తీసుకో అన్నాడట. అంటే లా ఇదర్లా అనగానే వెంటనే అతని స్థితి మళ్ళీ నార్మల్ అయిపోయింది. అంటే మనం అనుకుంటూ ఉంటాం, అందరినీ మహాత్ములు చేసేయచ్చు కదా బాబా అని. చేసిన నిలుపుకునే పరిపక్వత అటువంటిది మనకి లేవు. అందుకని మాస్టర్ అంటున్నారు, అతీతమైన స్థితిని ప్రసాదించగల సామర్థ్యం సద్గురువులకు ఉంటుంది, కానీ దానిని పొంది నిలుపుకునే సామర్థ్యం సత్శిష్యులకే ఉంటుంది. అందుకే మాస్టర్ గారు అంటారు, వివేకానందుడు రామకృష్ణ పరమహంసరికి వెళ్ళినప్పుడు భగవంతుడిని చూశారా, చూపించగలరా అంటే, నిన్ను చూస్తున్నట్టే చూశాను అని చిన్నగా మాటల్లో ఆయన బొటనవేలుని తాకారట. బొటనవేలుతోటి తాకగానే ఒక్కసారిగా ఆ శక్తి తరంగాలకి ఆ శక్తి ప్రసారానికి ఒక్కసారికి వివేకానందుడు భయపడిపోయి, అమ్మమ్మ నన్ను ఏం చేసేస్తున్నారన్నట. అంటే ఒక్కసారిగా అతనిలో ఆయన చిన్న కదలికతో, చిన్న స్పర్శతోటే అటువంటి శక్తిని ప్రవేశపెట్టగానే వెంటనే వివేకానందుడే వణికిపోయాడట. అప్పుడు అన్నారట, మరి నీకు కూడా ఈ సమస్య ఉందా, నువ్వు సామాన్యుడివి కాదు, పైనుంచి ఒక అవతారం కోసం, ఒక కార్యక్రమం కోసం వచ్చిన వాడి నువ్వే తట్టుకోలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నారట. అంటే మనం వాటి కోసం ఆశపడినా, మనం ఆ స్థితిని కనుక, అంటే అటువంటి దాన్ని ఇస్తే నిలుపుకునే స్థితి కనుక మనం తెచ్చుకోకపోతే అది వారు ఇచ్చినా కానీ మనం నిలుపుకోలేమన్నమాట. అది మాస్టర్ గారు అంటున్నారు. అట్టి సామర్థ్యం లేకుండానే ప్రతి భక్తుడు సాయి వంటి గురువుని చేరగానే తాను ఏ వివేకానంద వల్ల అయినానని కలలు కని తర్వాత నిరాశ నిస్పృహులకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా, అంటే అంతటి పరిపూర్ణుడైతే ఉన్నాడు, కానీ మనం ఎలాంటి దాంతో ఉన్నాం, మనం నిజంగా ఏ లక్ష్యం కోసం వచ్చాం, గురువుని ఆశ్రయిస్తున్నాం. ఇప్పుడు మనం ఏదో మనకున్న ప్రస్తుతం ఉన్న కష్టాలు, కోరికలు తీర్చుకొని చిన్నగా ఆయన మార్గంలో పడదాం అనుకుంటున్నామే, కానీ ఇన్ని తెలుసుకున్నాం కాబట్టి మన నిజమైన లక్ష్యం ఆనందంగా జీవించడమే. అది మనలో ఉన్న మనతత్వాన్ని తెలుసుకోవడం ద్వారా సాధ్యమవుతుందని ఎన్నిసార్లు తెలుసుకున్నా, ఎన్ని ప్రసంగాలు చేసేవాళ్ళైనా, ఎన్ని గ్రంథాలు చదివేవాళ్ళైనా దానికోసం తీవ్రంగా యత్నించేవాడే కనపడ్డు. అందుకే మాస్టర్ గారు అంటారు, గీతలో భగవానుడు చెప్పారట, అంటే ఇట్లా ద్వాపర యుగంలోనే ఆత్మజ్ఞానం కోసం యత్నించేవాడు కొన్ని వేల మందిలో ఏ ఒక్కడో ఉంటాడన్నారట. అలా ప్రయత్నించేవాడిలో ఏ ఒక్కడో చివరిదాకా వెళ్ళి పొందుతాడు. అంటే
మరి ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. అందుకని ఇవేదో 4 విషయాలు తెలియగానే మనం సాయిని ఆశ్రయించాం కదా, మనం వెంటనే మనం కూడా పరిపూర్ణులం అయిపోతాం, లేకపోతే వివేకానందుడి వలె అని కలలు కని తర్వాత నిరాశ నిస్పృహలకు లోనై భక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. అట్టివారు మరలా సామాన్య భక్తులు కావడానికి ఎన్నో జన్మలు పడుతుంది. అందుకని భక్తిలో కూడా అహంకరించకూడదు, పొరపాటును కూడా అహంకరించకూడదు. అజ్ఞానంతో మనం ఏదో ఉత్తమమైన స్థాయిలో ఉన్నాం, మనం కూడా ఏమంటారు ముముక్షులవనో అన్వేషకులవనో లేకపోతే మనం బాగా తీవ్రంగా చేస్తున్నాము అని ఎప్పుడు కూడా మనం మనసులో పొరపాటును కూడా అనుకోకూడదు. దానివల్ల ఏమవుతుందట, అలాంటి నిరాశ నిస్పృహలతో ఉండి తర్వాత భక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది అంటారు మాస్టర్ గారు. అట్టివారు మరలా సామాన్య భక్తులు కావడానికి ఎన్నో జన్మలు పడుతుందట, ఈ జన్మలో కాదు. అందుకని మనం ఈ విషయాన్ని చాలా ఇదిగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని బాబా ఏమన్నారు అంటే, బాబా అంతటి వాడిని ఎప్పుడు చేస్తారు? సత్శిష్యుడిని గురువు తనంతటి వాడిని చేస్తాడన్నారు కదా. అంటే ఒక జ్యోతి దగ్గరికి వెళ్ళి ఇంకో జ్యోతితో మనం వెలిగిస్తే ఆ జ్యోతి స్వరూపంగా మారుతుంది కదా. అలాగే సత్శిష్యుడిని గురువు తనంతటి వాడిని చేయాలి కదా. నన్ను ఇంకా అలా చేయలేదే అన్నందుకు బాబా అంటున్నాడు, వీడు నా స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు అని. అంటే ఇది మనందరికీ కూడా హెచ్చరిక అన్నమాట. అటువంటి స్థితిని మనం భక్తితోటి సాధించుకోకుండా, అరిషడ్ వర్గాల్ని జయించకుండా, చిత్తశుద్ధిని తెచ్చుకోకుండా, అంతటా ఆయనే భగవంతుడి చైతన్యమే నిలిచి అంతా ఉంది, మనలో కూడా అదే ఉంది అన్న దాంతో జీవించడం చేత కాకుండా మనం అటువంటి స్థితిని పొందాలని మనం ప్రయత్నం చేసినా కానీ భగవంతుడు జాలి తెలిసి మన మీద ఇచ్చినా కానీ నిలుపుకోలేమన్నమాట. అందుకని మనకి బాబా హెచ్చరిస్తున్నారు, మాస్టర్ గారు కూడా హెచ్చరిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందట, మామూలు స్థాయి భక్తులుగా రావడానికి కూడా మనకి ఇలాంటి వాటితో జీవిస్తే, ఈ భ్రమలతోటి నిరాశలతోటి జీవిస్తే మళ్ళీ సామాన్యమైన భక్తి చాలామందిని చూస్తుంటాం. ఒకప్పుడు మేము విపరీతంగా చేసేవాళ్ళమండి, ఈ మధ్య మాకు శ్రద్ధ లేకుండా పోయింది అని అంటూ ఉంటారు. బాబాని తీసుకెళ్ళి అటకెక్కిస్తారు. మాస్టర్ గారు అంటారు, బాబాని తీసుకెళ్ళి ఆయన పటాన్ని క్యాలెండర్లో చుట్టేసి పైన పెట్టేస్తారట. మరి అంతకుముందు బాగా చేశారుగా, అవగాహన లేకుండా ఏ కోరికలతోనో కష్టాలతోనో చేసి అవి తీరాయనో తీరలేదనో, అసలు భక్తి ఆయన యొక్క మనం బాబాని ఎందుకు ఆశ్రయించాము, మన బాబాకి ఇది చేస్తున్నాం కాబట్టి మనకి కష్టాలు రాకుండా ఉంటాయా, అటువంటి అవగాహనే లేకుండా మనం అనుభవించే కష్టాలు మనం ఎందుకు అనుభవిస్తున్నాం, రుణానుబంధాల గురించి బాబా ఏం చెప్పారు, ఎలా ఓర్పుతో ఉంటే దైవం అన్నీ చక్కబరుస్తారో చూడమని బాబా ఎందుకు చెప్పారు, ఇటువంటి అవగాహన లేకుండా మనం ఏదో భక్తిలో ఉన్నాం కనుక మనకి రాజబాట వేసినట్టుగా మనం అంతా అద్భుతంగానే ఉండాలనుకుంటాం. కానీ మాస్టర్ గారు అంటారు, మనం ఇప్పుడు చేసుకునేవన్నీ మళ్ళీ మనం ఇలాంటి బురదలో పడి ఇలాంటి జన్మల్లోకి వెళ్లకుండా మనం బాబా యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క ఆశీస్సులతోటి దీనిలో నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు కూడా మనం మళ్ళీ ఇప్పుడు చేసే తప్పులే చేయకుండా, ఈ జన్మచక్రంలో చుట్టుకొని తిరగకుండా దీనిలో నుంచి ఒకప్పటికి బయటపడటానికైనా చేసే ప్రయత్నం ఇది. అంతేగాని నేను ఇవాళ పారాయణ చేశాను, నా కష్టాలన్నీ తీరిపోయి నాకు రాజబాటలాగా ఉండాలి అంటే అది మనకి సాధ్యం అవ్వకపోవచ్చు. కానీ బాబా ఏమన్నారు, ఆయన ఆశ్రయించి ఓర్పుగా వేచి ఉంటే పరిస్థితులను ఆయన ఎలా చక్కబరుస్తానో చూడు అన్నారు. అందుకని మనం బాబా మీద వదిలేసి, బాబా నాకు ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బందితో నేను ఇలా చేయలేకపోతున్నాను, అంతా నీ దయ, ఏం చేస్తావు నీ ఇష్టం అని సహనంతో మనం చూడటం తప్పించి, ఇంకా గురువుని ఆశ్రయించిన తర్వాత కూడా గురువుకి నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, ఆయన సర్వజ్ఞుడు మనమా అంటారు మాస్టర్ గారు. సర్వజ్ఞుడు ఆయన కదా, ఆయనకి మనం బాబా నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం, నాకు శ్రేయస్సుని చేకూర్చని మనం ప్రార్థించడం తప్పించి నాకు ఇలా చేయి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చేస్తూ ఉంటే మన దగ్గరికి వచ్చి మన పిల్లవాడు వాడికి తెలియకుండా, లేకపోతే వాడికి అడిగే దానివల్ల ఇబ్బంది ఏంటో తెలియకుండా అడిగే వాటిని మనం ఎలా అయితే మనం మన్నించలేమో అలాగే సద్గురువు కూడా చూస్తూ ఉంటారనమాట. అందుకని మనం ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మనకి భక్తి, మేము మహాభక్తులం అనేది కూడా మహా పెద్ద అహంకారం అన్నమాట. నాకే తెలుసు, మనం శ్రీ గురు చేతుల్లో కూడా చూస్తాం, త్రివిక్రమ భారతి సైతం మోసపోయాడు. అంత వేదాంగ పండితుడయ్యుండి కూడా సన్యాస ధర్మాలని, అంటే శ్రీగురుడు ఆయన తత్వం తెలియకుండా, వీటన్నిటికీ అతీతులని తెలియకుండా ఆయన సన్యాసి అయ్యుండి ఇలాంటి వైభవాన్ని అనుభవిస్తున్నాడు, ఇది సన్యాస ధర్మానికే విరుద్ధం అని అలా చేస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే తనకి ఎక్కువ తెలుసు అనుకున్నాడు అనమాట. అట్లా అందుకని మనం భక్తిలో ఎంత వినమ్రంగా ఉండాలో అంత వినమ్రంగా ఉండాలి.
మనం జీవిస్తుంది ఆయన దయ వల్లేనని, ఈరోజు మనం శ్వాస పీల్చుకుంటున్నామంటే ఆయన దయ వల్లేనని, మనలో జరిగే క్రియ అంతటికీ ఆయనే కర్త అని అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ రోజు కూడా మన గుండెని మనం కొట్టించుకోవట్లేదు, లేకపోతే మనలో జరిగే ఏ కార్యక్రమాన్ని మనం నిర్వహించట్లేదు. అదంతా భగవంతుడి దయ వల్ల, ఆయన చైతన్యం వల్లే నడపబడుతుందని గుర్తుపెట్టుకొని మనం అహంకరించకుండా ఎంతో వినమ్రంతో ఆ భక్తితోటి ఉండగలగాలి. అంతే తప్పించి మనం ఎక్కువగా ఊహించుకుంటే నిరాశ నిస్పృహలతోటి తర్వాత మళ్ళీ సామాన్యమైన భక్తికి, ఎందుకని మరి ఎంతో చేశానండి అయినా కానీ ఏం తీరలేదు అని దాని మీద ఇంట్రెస్ట్ పోయే స్థితికి వస్తుందన్నమాట. అలా కాకుండా లక్ష్యం ఏంటి, మనస్సుని మనం ఎలా ఒక దారిలోకి తెచ్చుకోవాలి, ఇంత వైవిధ్యభరితంగా ఉన్న ప్రపంచంలో మన నుంచి అన్నీ వేరుగా కనపడుతున్న మన అజ్ఞానమైన అనుభవంలో అంతటా ఆయనే ఉన్నారని అనుభవించినా కానీ మనం ఒక్కళ్ళ పట్ల కూడా అటువంటి భావంతో ఉండలేకపోతున్నామే అనే విషయాన్ని మనం పదే పదే స్మరించుకుంటూ మనం చేయాల్సిన ప్రయాణం ఎంతో ఉందని, మనకి అత్యంత తేలికైన సాధనా మార్గం ఆశయాలు అందించినట్టుగా శ్రీ గురు చరిత్ర, లీలామృతం, ఇతర మహాత్ముల చేతులు పారాయణ చేసుకుంటూ మనం మిగిలిన బాబా మీదకి వదిలేసేయాలన్నమాట. ఎందుకని ఆయనకి తెలుసు మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది. అందుకని వీడు నా స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు అని బాబా మనందరికీ హెచ్చరిక చేస్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అంటే బాబా ఒక్క మాట చెప్తే ఎంత లోతైన అర్థం దానిలో ఉంటుందో తెలిస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అలాగే ఒకసారి మాస్టర్ గారిని ఒక భక్తుడు అడిగాడట, మాస్టర్ గారు మా ఊరిలో ఒక వ్యక్తి బాబా పటం నుంచి చేతుల నుంచి విభూతి తీస్తున్నారు, దానికి మీరేమంటారు అని అడిగారట. మనం ఇందాక అనుకున్నట్టుగా ఎవరన్నా ఏదన్నా చేస్తూ ఉన్నారు మహిమలు అంటే, ఎందుకని మనకి ఆశ్చర్యం ఎప్పుడు కల్పిస్తుంది, మనకి సాధ్యం కానిది పక్కన వాళ్ళు కనుక చేయగలిగితే అది మనకి మిరకిల్లా ఉంటుంది. కానీ గమ్మత్ ఏంటి చూడండి, బాబా చేసినటువంటి లీలలో కానీ శ్రీగురుడు చేసిన లీలలో కానీ ఎక్కడన్నా ఇలా ప్రదర్శనకి కానీ దేనికన్నా ఉన్నాయా? భక్తుడు ఆపదలో ఉన్నప్పుడు భక్తుడిని కాపాడటానికో ఇలాంటివే తప్పించి అంతటి శక్తివంతమైన సాయినాథుడు ఆయన కోసం ఆయన భోజనం సృష్టించుకున్నాడా? భిక్ష చేసి జీవించారా? ఆయన ఇలా అంటే అన్నీ వచ్చేస్తాయి కదా. పూర్ణానంద స్వామి అయినంతే, రాకాడి బాబా అయినంతే, ఇట్లా వాళ్ళ దగ్గర ఎంత సిద్ధులు ఎంత ఉన్నప్పటికీ కూడా వాడు మాత్రం ఇలాంటివి ప్రదర్శనకు ఉపయోగించరు. మాస్టర్ గారిని అడిగారట, మా ఊర్లో ఒక వ్యక్తి బాబా పటం నుంచి చేతుల నుంచి విభూతి తీస్తున్నాడు, దానికి మీరేమంటారు అని అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, చూడండి మనకు కూడా ఇవన్నీ భలే చాలామంది మేము కూడా బాబాలాగా దీపాలు వెలిగిస్తామని ట్రిక్స్ చేసేవాళ్ళు ఉన్నారు. బాబాలాగా అంటున్నారు కానీ బాబా ఎవరిలాగా చేయలేదే. అక్కడే నకిలీ అయిపోతుంది అనమాట. ఒకళ్ళని అనుకరించడంలోనే నకిలీ అని తెలిసిపోతుంది. ఆయన కామ్గా వెళ్ళిపోయారు ఊనివ్వకపోతే, ఆయనకి దీపాలు వెలిగించడం ఇష్టం. ఎందుకని? ఆయన వచ్చిందే మనలో అటువంటి జ్ఞానజ్యోతిని వెలిగించడానికి, మనలో ఉన్న ఈ చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించి మనలో అటువంటి జ్ఞానజ్యోతిని వెలిగించాలని ఆయన మన కోసం ఆ అవతారంలో వచ్చింది. అందుకని ఆ మసీదులో, అంటే ఈ దేహం లాంటి ఆ మసీదులో చీకటిగా ఉంచకుండా ఆ జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ ఉన్నారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆధ్యాత్మికతలో ప్రయోజనకారకానిది ఏదైనా కానీ అవాంఛనీయమే. ఆధ్యాత్మికతలో ఏది మనకి ప్రయోజనాన్ని ఇస్తుందో అది మాత్రమే మనకి ముఖ్యం, కానీ అలాంటి ప్రయోజనాలను ఇవ్వండి. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఆధ్యాత్మికత అంటే మన గురించి మనం తెలుసుకోవటం. నేను అని మనం ఎప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం మనం మాట్లాడుతూ ఉంటామో, మాట్లాడకపోయినా మనలో నేనున్నాను అనే స్ఫురణ ఉంటుందో, ఆ నేనెవరు తెలుసుకున్నప్పుడు అంటే తన నిజస్వరూపం ఏంటో తెలుసుకోవటమే ఆధ్యాత్మికత అన్నారు మాస్టర్ గారు. అది తెలుసుకోవటం ద్వారా మాత్రమే తనలో ఉన్న ఆనంద స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. లేకపోతే నేను అంటే ఈ దేహమే అనుకున్నంతసేపు ఈ బయట ప్రపంచం అంతా వేరుగానే కనపడుతూ ఉంటుంది. దానికి ఉండే కష్టాలు ఇవన్నీ కూడా మనకి తెలుస్తూనే ఉంటాయి. అందుకని ఆధ్యాత్మికతలో ప్రయోజనకారి కానిది ఏదైనా కూడా అవాంఛనీయమే. అసలు మనకి దాంతో పనే లేదు. వాళ్ళ చేతిలోంచి తీసారా, పటం నుంచి తీసారా, చాలామంది అంటూ ఉంటారు మాకు పలానా, అంటే పట్ల ఇంకా వేరే వాళ్ళ గ్రూపుల్లో ఉంటారనమాట. పటం నుంచి ఊది రాలుతుందని దానికి పెద్ద విశేషంగా చేసేసి దానికి ఎంతో హడావిడి చేసేసి ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు.
చూసేవాళ్ళకంటుంది అదేంటి మన బాబా పట్ల నుంచి రావట్లేదే, వాళ్ళ బాబా పట్ల నుంచి వస్తుంది, లేకపోతే కొంతమంది ఊది వస్తుందని, కొంతమంది పాలు వస్తున్నాయని, ఇట్లా ఏవేవో చెప్పినవి ఉన్నాయన్నమాట. కుంకుమ పడుతూ ఉందని ఇవి, లేకపోతే ఇట్లాంటి బాబా పేరు చెప్పి చేతిలోంచి ఊది తీసేవాళ్ళు. చేతిలోంచి తీస్తున్నాడా, సృష్టి చేస్తున్నాడా, లేకపోతే ఎక్కడి నుంచో దాచిపెట్టుకుని దాన్ని తీసిస్తున్నాడా కూడా మనకి తెలియదు. అయినా కానీ మనకేంటి, మనం చేయలేని పనులు పక్కన వాళ్ళు, మనం ఒక మ్యాజిక్ షోకి వెళ్ళినా ఎందుకు దాన్ని అప్రిషియేట్ చేస్తామంటే అక్కడ మెజిషియన్ చేసే చిన్న చిన్న ట్రిక్స్ కూడా మనం చేయలేం కాబట్టి మనం దాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అప్రిషియేట్ చేస్తాం అనమాట. కానీ మాస్టర్ గారు అంటున్నారు, ఆధ్యాత్మికతలో ప్రయోజనకారి, మనకి ఆధ్యాత్మిక అనుభవానికి ఉపయోగపడినది ఏదీ కూడా అవాంఛనీయమే, దాంతో మనకి అసలు సంబంధమే లేదు. అన్నమైనా కానీ అరగకుండా ఉంటే విషతుల్యం అవుతుంది కదా. మనం తినే అన్నమైనా సరే అది అన్నం మంచిదే, కానీ మనకి అరగనప్పుడు ఏమవుతుంది, అది విషతుల్యం అవుతుంది. అట్లాగే విభూతి తీయటం వల్ల ఏం ప్రయోజనం అంటున్నారు. విభూతి తీసే బదులు, అసలు విభూతి తీశాడు, అయితే ఏమొచ్చింది ఆ భక్తులకి, ఆ విభూతి రాలింది, పటం నుంచి రాలింది, ఇంట్లో రాలింది, 10 మంది చెప్పుకున్నారు, పేపర్లో వేశారు, వీడియోలు చేశారు. అయితే ఆ భక్తుడికి దానివల్ల ఏం కలిగింది, వాడి చిత్తశుద్ధి కలిగిందా, వాళ్ళలో ఉన్న అరిషడ్ వర్గాల్లో దేనన్నా ఒకదాన్ని జయించగలిగాడా, అసూయనిగా జయించగలిగాడా, లేకపోతే ఎలాంటి ప్రయోజనం కలిగింది? అందుకని వాడికి ఎటువంటి ప్రయోజనము లేదు అంటున్నారు. అయితే ఇది చాలా అద్భుతం కదండి. ఇది అలా రావటం కూడా ఒక పెద్ద మహిమే కదా. అంటే మాస్టర్ గారు అంటున్నారు, అది మహిమ అనటం కూడా సమంజసం కాదు అంటున్నారు. మనకేంటి, మనం చేయలేని పని ఏది చేసినా కానీ అది మహిమలా ఉంటుంది. అందుకే మహిమలే. మనకి ఎంతసేపు మాస్టర్ గారు అంటారు, భగవంతుడు ఉన్నాడు అని మనం నిరూపించడానికి మహిమలతో సంబంధమే లేదు అంటారు. భగవంతుడు అంటే మహిమలు చేసేవాడని కాదు, అంతటా వ్యాపించి, అంతటా తెలుసుకొని, అంతా నిర్వహించగలిగిన వాడు అని. కానీ అది తెలియక మనం ఎవరిని గొప్పవాడు అనుకుంటామంటే ఏదో చిన్న చిన్న మహిమలు చేయగలిగిన వాళ్ళని అనుకుంటాం. అందుకని వీటిని మహిమలు అనడం సమంజసం కాదు. సాయిని స్మరించి మట్టి నొసలు పెట్టినా కానీ రోగాలు తగ్గిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. అంటే భక్తులు ఒక్కోసారి సాయిని స్మరించి ఊది లేదని చెప్పి ఆ మట్టినే ఊదిగా స్మరించి బాబాని తలుచుకొని పెట్టుకుంటే అది అద్భుతంగా పనిచేసింది కదా. మరి అప్పుడు ప్రత్యేకించి ఇలా విభూతి తీయడం వల్ల దానికి వచ్చిన పవిత్రత ఏదీ లేదు అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, అందుకనే చరిత్రలో మనం ఏం చదువుకున్నాం, లీలల్ని ఊరికే కథలా చదువుకొని మర్చిపోవడం కాకుండా బాబా చరిత్రలో ఎక్కడన్నా ఈ విషయాన్ని మనకి చెప్పిన సందర్భం ఉందా అని ఆలోచించుకోవాలి. అలా చూస్తే కుశాబాబు అనే మొదట ఒక భక్తుడు బాబా దగ్గరికి వచ్చే ముందు ఒక వేరే సాధువుని ఆశ్రయించి ఆయన దగ్గర ఒక మంత్రం నేర్చుకొని ఆ మంత్రంతో ఏదైనా ఒక వస్తువుని చూసి ఇంట్లో కూర్చొని ఆ మంత్రం స్మరించగానే అక్కడికి వచ్చేసేదట. మనం చూసేవాడు ఏమన్నారు, అబ్బాయి ఈయనకి ఎన్నో శక్తులు వచ్చేసాయి అని. మిఠాయి కొట్లో నుంచి మిఠాయిని తలుచుకుంటే మిఠాయి వచ్చేది, బంగారం కొట్లోకి వెళ్ళి అక్కడి ఇంటికి వెళ్ళి తలుచుకుంటే అదే వచ్చేది. కానీ అతను సృష్టి చేయటం లేదు, దాన్ని దొంగతనం చేస్తున్నాడు, తస్కరిస్తున్నాడు. కానీ ఇది చూస్తూ జనాలంతా అతని చుట్టూ చేరటం వల్ల మళ్ళీ కొంతమంది ఏమో దాన్ని మెచ్చుకోవటం, కొంతమంది ఏమో దానికి వ్యతిరేకించడం వల్ల మళ్ళీ ఆ సాధువు దగ్గరికి వెళ్ళి వీళ్ళని దండించడానికి నాకు ఏమైనా మంత్రం నేర్పండి అన్నట. వెళ్ళి కొడితే డైరెక్ట్గా కొడితే వాడు కూడా కొడతారు కదా, అందుకని మంత్రం నేర్పించండి అన్నారట. ఆ సాధువుకి దీని పరిస్థితి అర్థమైపోయింది, దీన్ని దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి ఇది నా వల్ల కాదు, దీనికి నువ్వు షిరిడీలో సాయినాథుడు అని మహాత్ముడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆ సాధువు కుశాబాబుని అక్కడికి పంపించారు. బాబా అతన్ని పంపిస్తూనే అక్కడికి వస్తూనే మసీదులో కూడా అడుగు పెట్టనివ్వలేదన్నమాట. పైగా ఏమన్నారు, అతన్ని దండించి మాన్పించడమే కాకుండా దానిని తీసుకున్న వారు కూడా అపవిత్రులవుతున్నారని, అది పాపమని చెప్పి ఆ దోష నివారణ కోసం శ్రీ గురు చిత్ర అతని చేత 108 పర్యాయాలు పారాయణ చేయించారు. అంతేకాకుండా ఏం చేశారు, 108 సార్లు పారాయణ చేయటం కాకుండా నువ్వు గోదావరిలో అది వదిలేసి రావాలి అన్నారు. ఏ సిద్ధి అయితే తనకి లభించిందో దాన్ని త్యజించి రావాలి అని చెప్పారనమాట. అంటే ఏంటి, ఇటువంటి వాటిని సాయినాథుడు ప్రోత్సహించలేదు, దాన్ని మనం గుర్తించాలన్నమాట. అంటే ఏంటన్నమాట, మనం ఏ చిన్న చిన్న విషయాలు మహిమలు అనుకుంటున్నామో సాయినాథుడు వాటిని చేస్తున్న వాళ్ళని తీసుకున్న వాళ్ళకు కూడా పాపమని, అంతేకాకుండా
అతన్ని అలా చేయటం వల్ల కూడగట్టుకున్న పాపాన్ని పోగొట్టుకోవడానికి కూడా 108 సార్లు శ్రీ గురు చరిత్ర పారాయణ చేయించిన తర్వాత కానీ, పైగా అతని చేత ఆ సిద్ధిని వదిలేసుకున్నాను అని చెప్పి గోదావరిలో వదిలి వచ్చేంత వరకు ఆయనకి మసీదులో కూడా లోపలికి రానివ్వలేదన్నమాట. మనకి శ్రీ సాయిబాబాకు మించిన ప్రమాణం ఇంకొకటి లేదు. అలా విభూతి తీసే బదులు పోనీ ఏదన్నా బహుమతులు గెలిచే లాటరీ టికెట్లు తీయచ్చు కదా అంటారు మాస్టర్ గారు. ఎప్పుడు ఊది అయినా దాని దుంపదగా ఊదియే రాలుతుంది, చేతిలోంచి ఊదియే తీస్తున్నాం, దాని బదులు ఇక్కడ ఏ పవర్ బాలో లేకపోతే మనకి జాక్పాట్ తగిలే ఒకటి తీస్తే మన జీతం సెటిల్ అయిపోతుంది కదా, $1 మిలియన్ లేకపోతే $100 మిలియన్ వస్తాయి కదా. ఆ తీసేవాడు ఏదో ఆ లాటరీ టికెట్లో లేకపోతే బంగారమో ఇంకోటి ఏదో తీయచ్చు కదా. కానీ ఎప్పుడు తీసినా ఊదియే తీస్తాడు, లేకపోతే ఎప్పుడు తీసినా అదే తీస్తాడనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనం అలాంటి వాటి పట్ల భ్రమలో పడకుండా ఏమని అడగాలట, అలా విభూతి తీసే బదులు బహుమతులు గెలిచే లాటరీ టికెట్లు తీయగలిగితే మంచిది కదా అని జోక్ చేసి ఆ ఛాయలకు వెళ్ళకండి. అంటే మనం నిజమైన తత్వాన్ని తెలుసుకొని మనం గురువుని ఎందుకు ఆశ్రయించాం, నిజమైన గురువు ఎలా ఉంటాడు మనం చెప్పుకున్నాం. గురువు శక్తిమంతుడు సర్వసమర్థుడు అయ్యుండి కూడా, సర్వజ్ఞుడు అయ్యుండి కూడా నీకు ఇలా జరగబోతుందని చెప్పరు. ఆయన ఆ సమయానికి ఏం చేయాలో అది చేస్తారే తప్పించి నీకు ఇదిగో ఇలా రాబోతుంది నేను చేస్తాను ఇలా కూడా చెప్పరనమాట. అలా చెప్పేవాడు ఎందుకు చెప్పుకుంటాడంటే, ఇదిగో నేను నాకు తెలిసింది నీకు చేయబోతున్నాను అంటే వాళ్ళని మెప్పించడం కోసమో లేకపోతే కీర్తిని సంపాదించుకోవడం కోసమో. కానీ నిజమైన గురువు ఎలా ఉంటారు అంటే మాస్టర్ గారు అంటారు, నేను గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నానమ్మా, పిడికిలు విప్పి చెప్పకూడదు అంటారు. అంటే ఏంటి, వాళ్ళకి తెలుసు ఏం జరగబోతోందో, అయినప్పటికీ కూడా అవసరమైంది చేస్తారే తప్పించి అలా పొరపాటును కూడా ఇలా జరగబోతోంది ఇలా చేయండి అని కానీ చెప్పరనమాట. అందుకని ఆ ఊది తీసే బదులు వాళ్ళు తీసేవాళ్ళు ఏదో ఆ లాటరీ టికెట్లో ఏవో తీస్తే వీళ్ళకి జీవితాలు సెటిల్ అవుతాయి కదా అని మనం జోక్ చేసుకొని మాస్టర్ అంటున్నారు, ఆ ఛాయలకు వెళ్ళకండి. అలా వచ్చిన విభూది మహిమ కలదని శాస్త్రంలో ఎక్కడా లేదు. ఎలాంటిది శాస్త్రాల్లో ఎక్కడన్నా ఎవరన్నా చేతిలోంచి తీసిన విభూతే మహిమ కలదని ఎక్కడ చెప్పి ఉందా? అలా ఎక్కడా శాస్త్రాల్లో చెప్పలేదు. పిడికలు కాల్చి చేసిందైనా భావయుక్తంగా వాడుకుంటే ప్రయోజనకారి అని దైవ గ్రంథాలన్నీ ఘంటాపదంగా చెప్పాయి. విభూతి యొక్క అర్థమే తెలియదు మనకి. సృష్టిలో అంతటా ఒకే పదార్థంతో చేయబడిందని చెప్పుకుంటూ ఉన్నాం. అంతటా ఒకే చైతన్యంతో ఈ పదార్థం అంతా ఒకే పదార్థంతో చేయబడింది, ఒకే శక్తి యొక్క ఇన్ని రూపాలని చెప్పుకుంటున్నాం. గమ్మత్తు దాని నిదర్శనం కూడా ఏ పదార్థాన్ని మనం కాల్చినా కానీ ఒకే రకమైన బూడిద రావటమే. అంటే ఆ అవన్నీ కూడా ఒకే చైతన్యంతో ఒకే పదార్థంతో తయారు చేయబడినాయని మనకి తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. అందుకని మాస్టర్ అంటున్నారు, పిడికలు కాల్చి చేసిందైనా భావయుక్తంగా వాడుకుంటే ప్రయోజనకారి అని దైవ గ్రంథాలన్నీ ఘంటాపదంగా చెప్పాయి. అంతే తప్పించి చేతిలోంచి తీసిన బూది పవిత్రమైందని ఇలా మహిమలు చేసేవాళ్ళని మనం అటువంటి వాటి పట్ల ఆకర్షితులం కాకుండా, సాయినాథుడు చరిత్రలో మనకి కుశాభవని ఎలా మందలించి అలా చేయటం ద్వారా అతను కూడగట్టుకున్న పాపాన్ని ఎలా తొలగించారు, శ్రీ గురు చరిత్ర పారాయణ ఎన్నిసార్లు పారాయణ చేయించిన తర్వాత కానీ అతను నిగ్రహించలేదు. పైగా ఆ సిద్ధిని కూడా వదులుకున్న తర్వాత మాత్రమే. అంతేకాకుండా ఏమన్నారు, అలా ఆ సిద్ధి ద్వారా దాన్ని చూసి దాని నుంచి ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళ కిందే చెప్పారనమాట. అది మనకి తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇలాంటివి వాటి పట్ల మనం పొరపాటును కూడా తెలిసి తెలియనట్లుగా వ్యామోహంలో పడి మనకి చాలామంది అంటారు, అదిగో అక్కడ ఎవరో గొప్పవాడు ఉన్నాడు, ఈ చేస్తాడంట. ఎందుకని అలాంటివే మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మనకి ప్రకృతిలో ప్రతిరోజు ఇంత అద్భుతమైన విషయాలు జరుగుతూ ఉన్నా మనం పెట్టిన మట్టిలోంచి ఒక గింజను పెట్టి ఒక విత్తు నాటి నీళ్లు పోస్తే తర్వాత రోజుకు మొలకొస్తే అది మనకి విచిత్రంగా కనపడదు, అద్భుతంగా కనపడదు. మనకి అలవాటు అయిపోయింది అనమాట. న్యాచురల్గా జరిగే ఏ ప్రాసెస్ అయినా ఏముంది, మనం విత్తనం పెట్టాం, భూమిలో పెట్టాం, నీరు పోసాం, అది రావాల్సిందే అని. కానీ ఈ మొలక విత్తనంలో ఎక్కడుంది అనేది మనకి తెలుసా? అంటే నిజమైన అద్భుతాలని మనం పట్టించుకోకుండా ఎవరో ఊది తీశారనో, ఎవడో నీళ్లతో దీపాలు వెలిగిస్తాడనో చెప్పుకోవడమో, లేకపోతే ఇంకేదో చేస్తాడని భ్రమలో పడటమో మనకి జరుగుతుంది తప్పించి, నిజంగా మనం గురువుని ఎందుకు ఆశ్రయించాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వాటి పట్ల మనం ఆకర్షితులం కాకుండా బాబా ఎలా మందలించారో గుర్తుపెట్టుకోవాలన్నమాట. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సమాధానం ఇచ్చే సమాధి. మనం చూస్తూ ఉన్నాం, బాబా భౌతిక దేహంతో ఉన్నప్పుడు జరిగేంత అద్భుతంగానే ఆయన లీలలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట. అలా చెప్పుకుంటూ మనం శ్రీమతి సాటేవారి అనుభవం చూసాం. రైలు ఎక్కబోతూ మంచినీళ్ళ కోసం దిగి ఆ మంచినీళ్ళు పట్టిన సమయంలో రైలు బయలుదేరగానే హడావుడిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రైలు ఎక్కకపోతే ఆ ప్లాట్ఫామ్కి రైలుకి మధ్యలో పడిపోయిందట. కాలు జారగానే తనకి ఏం చేయాలో తోచక సాయిని స్మరించగానే సాయి అక్కడే ఆవిడకి కనపడి ఆ రైలు కింద పడకుండా ఆవిడ్ని ఆ ప్లాట్ఫామ్ పక్కనే నొక్కి పెట్టారట. ఇది గమనించిన వాళ్ళు, అయ్యో ఆవిడ కాలు జారి పడిపోయింది, రైలు ఎక్కలేకపోయిందని చూసి కొంచెం ఆ గొలుసు లాగానే రైలు ఆగినప్పుడు వచ్చి చూస్తే ఆవిడ మామూలుగా లేచి ఈ చిన్న దెబ్బ కూడా లేకుండా పైకి వస్తుందట. అందరూ ఆశ్చర్యపోయిన వాళ్ళతో, నాకు దిక్కుతోచక ఏం చేయాలో దిక్కుతోచక నేను సాయిని స్మరించగానే బాబా నా పక్కనే ఉండి నాకే ప్రమాదం లేకుండా నన్ను నొక్కిపెట్టి ఇగో ఇప్పుడు నేను పైకి వస్తున్నంతసేపు కూడా ఆయన కనపడుతూనే ఉన్నారు అని తెలియజేసింది అనమాట. ఎంతటి అద్భుతమైన లీల అంటే, బాబా ఎప్పుడో సమాధి చెందారు కదా అనుకుంటే మన పరిస్థితి అలానే ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఉండేవాడు, నాలో ఉండి నన్ను గమనిస్తూ ఉండేవాడు. ప్రతినిత్యము ప్రతి క్షణము నేను ఆయన వల్లే నేను ఇలా ఉండగలుగుతున్నాను. నాలో కార్యక్రమం అంతా ఆయన చైతన్యమే నిర్వహిస్తుంది. ఆయన నాలోనే ఉన్నాడు, నేను ఆయనలోనే ఉన్నాను అన్న భావంతో కనుక లేకపోతే మనం ఎక్కడో ఉన్నారనుకుంటాం, సమాధి చెందారనుకుంటాం. ఆయనేమో ఎప్పుడూ ఉండేవాడిని చెప్తూ ఉన్నారు. బాబా మీ వయసు ఎంత అంటే లక్షల సంవత్సరాలు అన్నారు. రామాయణ భారత కాలాల్లో కూడా నేను ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అప్పుడు అలానే ఉన్నాను. అంటే బాబా అప్పుడు ఫకీర్గా ఉన్నారా అంటే ఇప్పుడు ఎలా ఉన్నాను అంటే ఆయన చెప్పింది దేహస్థితి కాదు, ఎప్పుడూ ఉండే నిత్య చైతన్య స్థితి అన్నమాట. అలాగే మనం గత వారం ఈ దయాళ్ శరణ్ యొక్క అనుభవం చెప్పుకున్నాం. ఆయన ఇరుముడి కట్టుకొని అక్కడికి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే ముందు శ్రీ గురు చరిత్ర లీలామృతం పారాయణ చేసుకొని వెళ్ళారట. అంటే బాబా యొక్క అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని వయసు ఏమో 49 సంవత్సరాలు. అక్కడ ఆ తొక్కిడిలో వాటిలో ఇతనికి నీరసం వచ్చేసి ఆ ఇరుముడు పెట్టుకొని కొండ ఎక్కలేక మెట్లెక్కలేక బాబా నా వల్ల కావట్లేదు అని బాబాని స్మరించగానే కొద్ది క్షణాల్లో చేతిలో కర్ర కాళ్ళకి రబ్బర్ చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడు వచ్చాడట. ఇతను అంత వృద్ధుడు కాదు, మధ్య వయస్కుడే, కానీ అతనే నీరసంగా ఎక్కలేకపోతున్నాడు. ఒక వృద్ధుడు మాత్రం వచ్చి, పైగా ఆ పవిత్రమైన క్షేత్రంలో ఎవరు చెప్పులు ధరించరు, స్వాములు ఎవరు కూడా అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు చెప్పులే ధరించరు, వేసుకోవాలన్నా భయం ఉంటుంది. కానీ ఈయన మాత్రం ఎవరో వృద్ధుడు అలా వచ్చి ఇతని దగ్గరికే వచ్చి నువ్వేం భయపడకు అని చెప్పి అతని చేయి లాక్కుని ఆ వృద్ధుడు తన చంకలో పెట్టుకొని నిదానంగా నా వెంట నడు అని చెప్పి అట్లా టకటకా తీసుకొని పైకి వెళ్ళారట. చాలామంది ఇరుముళ్ళు పడిపోతూ ఉన్నాయి, కాలు జారి పడిపోతూ ఉన్నారు. అట్లా అందరూ ఎంతో శ్రమపడి నడుస్తుంటే అరగంటలో ఇతను మాత్రం లైట్తో వెలుగుతున్న ఒక చోటుకు రాగానే నా చేయి ఆయన చంకలోంచి జారిపోయింది. పోనీ వారికి కృతజ్ఞత చెప్పాలి, నన్ను ఇక్కడ దాకా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ చూద్దామని చూసే లోపలే ఆయన అక్కడ కనిపించలేదట. మరి అందరి కాళ్ళు పరీక్షగా చూశాను కానీ చెప్పులు వేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఆ రూపంలో సాయి నన్ను గమ్యం చేర్చారు అన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరిని ఆరాధించినా గురువు యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో మనకి తెలియజేస్తూ ఉన్నారు. లీలామృతం పారాయణ చేసుకుంటే మనకి ఏం జరుగుతుంది, గురుచిత్ర పారాయణ చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఇది ఇలాంటివి జరుగుతాయి. ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అనుగ్రహం కోసం పారాయణ చేస్తూ ఉంటే, అందుకే మాస్టర్ గారు అంటారు మనం ఎలా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలో కూడా మనం తెలుసుకోవాలన్నమాట. చరిత్రలో మనకి రేగే లాంటి వాళ్ళు వీళ్ళందరూ అనుభవాలు మనకి అవే తెలియజేస్తున్నాయి. నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను, ఏం కావాలో కోరుకో అంటే, బాబా ప్రస్తుతం మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, లేకపోతే మా అబ్బాయి చదువుకోవట్లేదు, లేకపోతే నాకు ఇల్లు లేదు, లేకపోతే నాకు కార్ లేదు అనకుండా, బాబా నాకున్న అన్ని జన్మల్లోనూ మీరు నాతోనే ఉండి మీరు తోడుగా ఉండాలి అని కోరుకున్నారట. ఎంత అద్భుతమైన కోరిక అది. బాబా నాకు ఇప్పుడే ముక్తి ఇచ్చేయాలా, ఒరే నీకు ముక్తి ఇద్దామంటే ఇంకా ప్రారంభం ఉందిరా అని ఉండేవాళ్ళు. లేకపోతే ఇంకా నువ్వు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయన ఇచ్చిన నిలుపుకునే స్థితిలో లేవని చెప్పుండేవాళ్ళు. అందుకని ఇతను ఏమన్నారు, బాబా అన్ని జన్మల్లోనూ నాకు మీ తోడుండేట్టుగా ఉండాలి అన్నారు. ఆయన అలాగే నీ లోపల నీ బయట నీ చుట్టూ ఉంటా అన్నారట. అంటే ఎలా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలో కూడా మనం తెలుసుకోవాలి. అలా మనం పారాయణ చేస్తే కష్టం వచ్చింది, ఆయన ఉన్నారు, కష్టాన్ని ఆయన చూసుకుంటారు, మనకెందుకు అని. అట్లానే ఒకసారి షిరిడీకి 600 మంది భక్తులు వస్తున్నామని
సాయి సంస్థానాధికారి పాఠక్ గారికి కబురు చేశారు. ఆ రోజుల్లో ఒక 600 మంది బాబా దర్శనం కోసం వస్తున్నాం సంస్థానంలో అని. వాళ్ళకి ఏర్పాట్లు చేయాలంటే 1200 రూపాయలు కావాలి. 600 మందికి ఒక మనిషికి 2 రూపాయలు చొప్పున వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి. కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేసామే ఎలా అనుకుంటుంటే ఎవరో ఇద్దరు వచ్చి మేము త్వరగా వెళ్ళాలి, ఈ పైకం రేపు వినియోగించండి అని బ్రతిమాలి 1200 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు. చూడండి గమ్మత్తుగా. వాళ్ళకి ఎంత కావాలి, 600 మంది వస్తున్నారని చెప్పి ఈ అధికారికి రాశారు, ఆ సంస్థానాధికారికి, ఇట్లా మేము వస్తున్నామండి బాబా దర్శనం కోసం అని. అయితే ఆ రోజు నిధులన్నీ మనం జమ చేసేసామే, ఇప్పుడు మరి ఖర్చు పెట్టాలంటే 1200 రూపాయలు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఎవరో వచ్చి ఇద్దరు వచ్చారట, మేము త్వరగా వెళ్ళాలి, ఈ పైక రేపు వినియోగించండి అని బ్రతిమాలి 1200 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు షిరిడి గ్రామస్తులు అని చెప్పారు, కానీ విచారిస్తే ఆ గ్రామస్తులు కారని తెలిసింది. ఎందుకని అంత చిన్న గ్రామంలో 80 గడపలు ఉండే షిరిడి గ్రామంలో మనకి తేలిక కనుక్కోవచ్చు ఎంతమంది ఉంటారు అక్కడ, ఈ ఊర్లో వాళ్ళ ఈ ఊరు వాళ్ళు కాదా అనేది. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే మనం సిటీల్లో అంటే మనకి తెలియదు, కానీ మన పక్క అపార్ట్మెంట్లో ఎవరు ఉంటున్నారో, గ్రామాల్లో అయితే పలానా చూడగానే మనిషిని చెప్పేస్తారా ఇది వాళ్ళ అబ్బాయి వీళ్ళ అబ్బాయినో లేకపోతే ఇట్లా అలాగా అందరు తెలిసి ఉంటారు. షిరిడి లాంటి చిన్న గ్రామంలో మేము షిరిడి గ్రామస్తులు అని చెప్పారు, కానీ విచారిస్తే వాళ్ళు షిరిడి గ్రామస్తులు అలాంటి వాళ్ళు ఎవరు లేరని తెలిసింది. అయిపోయిన తర్వాత 3వ రోజు ఒక భక్తుడు పాఠక్తో అన్నారు, సాయి అబ్దుల్లా వచ్చి మీకు డబ్బు ఇచ్చినట్లు నాకు 3 రోజుల క్రితం కల వచ్చింది అన్నారు. చూడండి, ఇచ్చిన అధికారికి ఏమో ఇద్దరు వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. బాబా వచ్చింది తామే అని ఇంకో భక్తుడికి అనుభవించారు. ఆ భక్తుడి కల్లో కనపడి చెప్పారట, ఏమని, ఈ అధికారికి డబ్బులు ఇచ్చినట్లుగా. ఎవరెవరు వచ్చారట, బాబాను అబ్దుల్లా వచ్చారట. సాయి అబ్దుల్లా వచ్చి మీకు డబ్బు ఇచ్చినట్లు నాకు 3 రోజుల క్రితం కల వచ్చింది అన్నారు. ఎంత అద్భుతమైన లీల అంటే, ఆయన ఎప్పుడూ పలుకుతూనే ఉంటాడు. మనం శ్యామ గురించి కూడా చెప్పుకుంటూ ఏంటి బాబా నన్ను ఇప్పుడు పట్టించుకోవట్లేదా అనుకుంటే కూడా అతనికి కావాల్సిన అంజీరాలు ఇంట్లో పూజ పటం ముందున్నాయట. అట్లాగా మనం మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశ్రయించి ఆయన అనుగ్రహం కోసం ఉంటే ఆయన ఎప్పుడూ పలుకుతూనే ఉంటారు. మనం చేయవలసింది వల్ల ఏంటి, ఆయన ఏం చేస్తే అనుగ్రహం పొందుతారో ఆయన మనకి దారి చూపించారు. అది మనం చేసి అటువంటి అనుగ్రహాన్ని పొందడానికి పాత్రలం కావాలన్నమాట. బాబా తమ భక్తులను ఎన్నడూ కూడా పస్తుంచనన్నారు. బోరీబందరుకు చెందిన ఒక అడ్వకేటు షిరిడి వెళ్తూ ఉంటే టికెట్ 100 రూపాయలు రైల్లో ఎవరో దొంగిలించారు. బాబా ఏమన్నారు, నా భక్తుడి ఇంట్లో అన్నం యొక్క లేమి ఉండదు, ఎవరిని కూడా పస్తులుంచనివ్వను అన్నారు. అంటే ఏ తల్లైనా తట్టుకోగలదా పస్తులుంచితే? అందుకని అందరికీ తల్లి తండ్రి మనం చెప్పుకున్నాం, ఆయనే అందరికీ తల్లి తండ్రి, ఆయనే ఈశ్వరుడు, ఆయనే గురువు, ఆయనే మిత్రుడు. అందుకని బాబా ఏం చెప్పారు, మనకి ముఖ్యమైన అభయం ఇచ్చేశారు, ముక్తి ప్రదంతం. నన్ను ఆశ్రయించిన వాడు ఆకలితో బాధపడే సమస్య లేదన్నారు. ఆశ్రయించిన వాడు గుడిలోకి వెళ్ళా కానీ వాడికి ప్రసాదం దొరుకుతుంది బాబా మందిరాల్లో. అలా ఉంటుంది మన పరిస్థితి. అందుకని నా భక్తులను ఎప్పుడూ కూడా పస్తుండనివ్వను అన్నారు. అంటే మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అవి నేను చూసుకుంటా అని చెప్తున్నారు. ఈ బోరీబందరుకు చెందిన ఒక అడ్వకేట్ షిరిడి వెళ్తూ ఉంటే టికెట్ 100 రూపాయలు, అతని దగ్గర 100 రూపాయలను అతను షిరిడి వెళ్ళే టికెట్ ట్రైన్లో ఎవరో కొట్టేశారట. ఆ సంగతి ఎంత చెప్పినా కానీ టికెట్ కలెక్టర్ వినలేదు. అంతలో ఒక వృద్ధుడు అతని చేతికి ఒక టికెట్ ఇచ్చి తమ వారొకరు రానందున ఆ టికెట్ అదనంగా ఉన్నదని చెప్పాడు. తాను సాయి భక్తుడిని పరిచయం చేసుకొని అతని షిరిడీ ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు. అతను మరి ఆ రైల్లో టీసీనేమో ఒప్పుకోలేదు టికెట్ లేకపోయేసరికి. ఎలా ఇతను నా ఈ టికెట్ 100 రూపాయలు దొంగిలించారండి, ఎవరు కొట్టేశారని చెప్పినా కానీ అతను విననప్పుడు అదే సమయంలో ఒక వృద్ధుడు అతని చేతికి ఒక టికెట్ ఇచ్చాడట. మా వాడు రావాల్సిన వాడు రాలేదు, అందుకని దగ్గర ఎక్స్ట్రా టికెట్ ఉంది, ఇది నువ్వు తీసుకో అని చెప్పించి, అంతేకాకుండా అతని షిరిడీ ఖర్చులన్నీ కూడా తానే భరించి నేను సాయి భక్తులని పరిచయం చేసుకొని అతనికి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడట. బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. మరి ఆ వృద్ధుడు ఎవరో తెలియదు కదా, అందుకని అతన్ని అంటే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలని అట్లా అనుకుంటారు. కాబట్టి ఆయన అడిగినప్పుడు ఆ వృద్ధుడు బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ అడ్వకేట్ తిరిగి వస్తూ దారిలో చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి.
అతన్ని ఏమి పోయాయి, 100 రూపాయలు పోయాయి అన్నమాట. ఇక్కడ అతను ఆ గ్రంథం తెరిస్తే ఆ గ్రంథంలో ఆ 100 రూపాయలు కూడా ఉన్నాయట. 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. అతడు ఇల్లు చేరేసరికి రైల్లో పోయిన పర్సు బాబా పటం దగ్గర ఉన్నది. ఆ వృద్ధుడికి ఇవ్వవలసిన పైకం తీసుకువెళ్ళి బొంబాయిలో విచారిస్తే అతని ఆచూకీయే లేదు. ఆ వృద్ధుడు శ్రీ సాయిబాబాయే. అంటే తను నమ్ముకున్న భక్తులకి ఆయన ఎప్పుడూ కూడా, అంటే మనం అలా గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు, కానీ ఇంతమంది ఇంత జీవరాశిలో తన భక్తుడు ఎక్కడ ఆపదలో ఉన్నా కానీ ఆయన మాత్రం తక్షణమే ఆయన అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తూ ఉంటారనమాట. అంతమందిలో కూర్చొని మాట్లాడుతూ నాన్న అక్కడ దాహంతో ఉన్నాడనో, లేకపోతే వాడు గుర్రబండి కింద పడబోతున్నాడనో ఇక్కడి నుంచే గమనిస్తూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం, అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటే బాబా ఏం చేశారు, ఇదిగో ప్రధానికి ఊది పంపించు అన్నారు. అదే సమయంలో ఎక్కడో బొంబాయిలో ఉన్న అతను కోర్టులో తన మిత్రులతోటి మాట్లాడుతూ సడన్గా హృదయ పడిపోయాడట. అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంత జీవరాశిలో ఎంతమంది భక్తులు ఉన్న చోట ఆయన అందరినీ అలా కనిపెట్టుకొని ఉండటం. రాహూరిలో కులకర్ణి తండ్రి 1965లో జబ్బు పడ్డప్పుడు ఒక ఫకీర్ వచ్చారు. రోగి భార్య ఆయనకు భిక్ష ఇచ్చి తన భర్తను రక్షించమని కోరింది. ఆయన చిటికడు పాదధూళి ఇచ్చి దీన్ని నీళ్ళలో వేసి త్రాగమను, 3 రోజుల లోపల తగ్గుతుంది, వెంటనే నా దర్శనానికి షిరిడి రమ్మను అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఎవరో తెలీదు, కానీ ఆ ఫకీర్ ఏం చేశాడు, ఇచ్చి కొంచెం ఇట్లా పాదధూళి ఇచ్చి దీన్ని నీళ్ళలో వేసి త్రాగించండి, 3 రోజులకు తగ్గిపోతుంది, ఆ తర్వాత షిరిడీలో నా దర్శనానికి రమ్మని చెప్పి అని వెళ్ళిపోయారట. అలానే 3 రోజులు అతని రోగం తగ్గింది. ఆ కుటుంబం షిరిడీ వచ్చి స్థిరపడ్డారు. 1976లో కులకర్ణికి జబ్బు చేసింది. ఒకనాటి రాత్రి అతనికి మెలకు వచ్చేసరికి బాబా అతడి ప్రక్కనే కనిపించారు. అప్పుడు తలుపులు వేసే ఉన్నాయి. ఇంట్లో దొంగ దూరాడని అతని కేకలు వేసేసరికి బాబా నవ్వి ఆశీర్వదించి మటుమాయమయ్యారు. తెల్లవారేసరికి అతని జబ్బు తగ్గిపోయింది. మనం అనుకుంటాం, మనకు కూడా బాబా దర్శనమిస్తే ఎంత బాగుండు, సాక్షాత్కరిస్తే ఎంత బాగుండు, ఆయన ఎదురుగా నిలబడితే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ ఇట్లా అట్లా కనపడితే ఏమైంది చూసాం కదా. ఇక్కడ మనం ఒక్కసారిగా ముందు భయపడిపోయి ఆ వచ్చిన వాడు నిజమైన బాబానా, ఇంట్లో దొంగ దూరాడా అని భయపడిపోయే స్థితి ఉంటుందన్నమాట. అట్లా తలుపులు వేసే ఉన్నాయి, కానీ అతనికి బాబా అతని పక్కనే కూర్చొని కనిపించారు. ఆ ఇంట్లో దొంగ దూరాడని అతని కేకలు వేసేసరికి బాబా నవ్వి ఆశీర్వదించి మాయమయ్యారు. తెల్లవారేసరికి అతనికి జబ్బు తగ్గిపోయింది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మాస్టర్ గారు విద్యానగర్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ని కిందకి పంపించారట, ఇది అక్కడ పెట్టేసి రాని వెళ్తే అక్కడ వెళ్ళగానే బాబా ఆ చిన్న గదిలో షాప్ మీద పడుకొని ఉన్నారట. ఒక్క క్షణం అతను కంగారు పడిపోయి పరిగెత్తుకొచ్చాడట. వచ్చి రొప్పుతున్నట్టుగా వచ్చేసాడు. ఏంట్రా అంటే అప్పుడు చెప్పాడట, బాబా నేను అక్కడ బాబా పడుకొని ఉన్నారు అని. మాస్టర్ గారికి తెలియకుండా ఉంటుందా బాబా అక్కడ ఉంటే? అంటే మనం ఏదో అనుకుంటాం, మనకి బాబా అనుభవం ఇచ్చేసి దర్శనం ఇచ్చేసి ఎదురు నిలబెడితే బాగుండు అని ఇస్తే వణుకుబుట్టి పారిపోతాం అనమాట. ఎందుకని ఇంకా మనలో అటువంటి స్థితి కలగలేదు. ఒక పేద వితంతువు 1956లో పోలియో వచ్చిన తన కొడుకుని షిరిడి తీసుకొని వచ్చింది. అతనిని కూలివాని భుజం మీద కూర్చోబెట్టి సమాధికి ప్రదక్షిణం చేయించింది. 1956లో బాబా 1918లో సమాధి అయ్యారు కాబట్టి ఆ తర్వాత 56లో వచ్చినప్పుడు ఆ పాప ఆవిడ వితంతు, అంటే ఆవిడ భర్త కూడా లేడు, ఈ పిల్లవాడికేమో పోలియో. సరే షిరిడి అయితే తీసుకొచ్చింది, కానీ అతన్ని ప్రదక్షిణ ఎలా చేయించాలో తెలియక ఒక కూలివాని భుజం మీద కూర్చోబెట్టి సమాధికి ప్రదక్షిణ చేయించింది. అది సిగ్గనిపించి అతను ఒకరోజు తన బదులు తల్లినే ప్రదక్షిణ చేయమని చెప్పి ఒంటరిగా గదిలో కూర్చున్నాడు. మొదటి రోజు చేశాడు, అంటే తల్లి చెప్పింది కాబట్టి అతని మీద కూర్చొని ఆ పిల్లవాడు ప్రదక్షిణ చేశాడు బాబాకి. కానీ అతనికి సిగ్గు అనిపించింది, అలా వేరే వాళ్ళ మీద కూర్చొని అలా ప్రదక్షిణ చేయటం తప్పనిపించి అతను లేదమ్మా నేను రాను, నువ్వే వెళ్ళి ప్రదక్షిణ చేయి బాబాకి నా బదులు అని చెప్పి ఆ ఒంటరిగా ఆ గదిలోనే కూర్చున్నాడట. అకస్మాత్తుగా ఒక సాధువు అతని ఎదుట కనిపించి బలవంతంగా అతనిని లేవదీసి సమాధి వద్దకు తీసుకువెళ్ళాడు. అతను రాకుండా గదిలో కూర్చుంటే సడన్గా ఒక సాధువు కనిపించి బలవంతంగా ఆ పిల్లవాడిని లేవదీసి, మరి అతనికి పోలియో కదా, పోలియో కాళ్ళతో ఎలా నిలబడటం సాధ్యమవుతుంది, కానీ అతన్ని లేవదీసి సమాధి వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ అతనిని ఒక స్తంభాన్ని పట్టుకు నుంచోమని చెప్పి
ఆయన మాయమయ్యాడు. ఆ వచ్చిన సాధువు ఎవరైతే ఈ పిల్లవాడిని తీసుకొచ్చారో నువ్వు లే ఇక్కడి అని చెప్పి అతన్ని లేపి పోలియో కాళ్ళతో ఉన్న అతన్ని కూడా తీసుకొచ్చి సమాధి మందిరం దగ్గర ఒక స్తంభంలో ఆనుకొని నుంచో అని చెప్పి ఆ తెచ్చిన సాధువు మాయమయ్యాడట. తర్వాత కొడుకు తనతో కూడా నడవడం చూశాక కానీ తల్లి అతని మాట నమ్మలేదు. అంటే మరి ఇలా వచ్చి తీసుకొచ్చారమ్మా అంటే తల్లి కూడా ఆశ్చర్యం కదా, మనం నమ్మం అలాంటివి. కానీ మరి పోలియోతో ఉన్న కుర్రవాడు అక్కడికి వచ్చి అలా నడుస్తూ ఉంటే అప్పుడు కానీ తల్లి నమ్మలేదు. బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసం వ్యాధి భరించలేక ఉద్యోగం మాని షిరిడీ చేరి అక్కడ చావడిలో సేవ చేస్తూ ఉన్నాడు. ఈ కరుణాకర్ ఉబ్బసం తట్టుకోలేక ఉద్యోగం కూడా మానేసేసి షిరిడీ చేరి అక్కడ చావడిలో అంటే బాబా రాత్రిపూట ఇంటించేవారని చెప్పుకున్న చావడిలో సేవ చేస్తూ ఉన్నారట. ఒక రాత్రి అతనికి తీవ్రమైన జ్వరము దగ్గుతో బాధపడుతూ ఉన్నప్పుడు కొద్ది కునుకు పట్టగానే కలలో సాయి కనిపించి దునిలో కొబ్బరికాయ అగరవత్తులు కర్పూరము సమర్పించు అన్నారు. చూడండి, ఎప్పుడన్నా గురువు కనుక అలా చెప్తే మన కర్మ తీరడానికి వాడు మార్గం చెప్తూ ఉంటారనమాట. అతనికున్న దుష్కర్మతోటి గతంలో చేసిన పాపాల వల్ల వచ్చే రోగాల్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అతను షిరిడీలో వచ్చేసాడు. వచ్చి బాబా దగ్గరే ఉండి అక్కడ సేవ చేసుకుంటున్నాడు. ఒకరోజు రాత్రి అతనికి తీవ్రమైన జ్వరము దగ్గుతో బాధపడుతూ ఉన్నప్పుడు కొద్ది కునుకు పట్టగానే కల్లో సాయి కనిపించి దునిలో కొబ్బరికాయ అగరబత్తులు కర్పూరము సమర్పించు అన్నారు. అతను మరో రోజు దుని పూజ చేశాక పగలు బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి. అతనికి పగలు మాత్రం బాధలు తగ్గి అతను రాత్రి మాత్రం ఇంకా ఆ బాధలు తగ్గలేదన్నమాట. అతడు ఒంటిపూట భోజనం చేస్తూ పగలంతా పనిచేసేవాడు. ఆ రోజుల్లో శివనేశ్వర స్వామి మధ్యాహ్నం భోజనం అయ్యాక ద్వారకామాయిలోని రథశాలలో పడుకునేవారు. ఈ బాబా సమాధి అనంతరం అక్కడ ఒక గొప్ప సాధువు వచ్చారనమాట. ఆయన పేరు శివనేశ్వర స్వామి. మాస్టర్ గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు తెలుసుకొని శివనేశ్వర స్వామికి కూడా ఎంతో ప్రేమ అనమాట మాస్టర్ గారు అంటే. అందుకని మనం లీలామృతం మొదట రాసినప్పుడు కూడా మాస్టర్ గారు మొదట అక్కడ ఇచ్చినప్పుడు ఆయన చదువుతుంటేనే ఎవరో వృద్ధుడు వచ్చి చేతులు వేసుకొని ఆ బూట్లు ధరించి లోపలికి వచ్చాడట. ద్వారకామేలోకి వచ్చి ఏం చదువుతున్నామని శివనేశ్వర స్వామిని అడగటం, ఆయన తర్వాత ఆ గ్రంథం బాగుంది చదువు అని చెప్పడం, భరద్వాజ రాసిందని చెప్పగానే ఆ గ్రంథం చదువు బాగుందని చెప్పి బాబా ఆ రూపంలో అతన్ని ఆశీర్వదించి వెళ్ళారనమాట. ఆ శివనేశ్వర స్వామి అక్కడ ఏం చేసేవారు, మధ్యాహ్నం ఆయన అక్కడ మనం ఈ రథశాల ఉండేది కదా, గురువారం చావడి ఉత్సవం జరిగేది, అది ఆ గదిలో ఆయన పండుకునేవారట, అక్కడ ఉండేవారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక ద్వారకామాయిని రథశాలలో పడుకునేవారు. ఒకరోజు సాయంత్రం 4 గంటలు కరుణాకర్ ఆయన వద్దకు వచ్చి నాకు మీరు తినడానికి ఏమైనా ఇచ్చారా అన్నాడు. లేదన్నాడు స్వామి. శివనేశ్వర స్వామిని దగ్గరికి వచ్చి కరుణాకర్ అడిగాడు అనమాట. ఒకసారి ఆ కరుణాకరానికి బాబా ఒకసారి స్వప్నంలో దర్శనం ఇచ్చి దుని పూజ చేయి, దునిలో ఈ అగరొత్తులు కొబ్బరికాయ కర్పూరం సమర్పించన్నారు. సమర్పించిన తర్వాత అతనికి పగటిపూట బాధలు అయితే తగ్గిపోయాయి, కానీ రాత్రిపూట బాధలు వస్తూ ఉన్నాయి. అలా ఒక రోజున ఇతనికి సడన్గా కలిగిన అనుభవం వల్ల, అంటే ఆ కరుణాకర్ వచ్చి స్వామిని అడుగుతున్నాడు, స్వామి మీరు నాకు తినడానికి ఏమైనా ఇచ్చారా అని. అంటే నాకు మీరు ఏమైనా తినడానికి ఇచ్చారా అంటే లేదు అన్నాడు స్వామి. అతడు ఆశ్చర్యపోయాడు. అదేంటి, మీరు నాకు ఈ వేరు ఇచ్చి దీన్ని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుందని చెప్పారు కదా అని ఒక వేరు చూపాడు. అంటే సాయి శివనేశ్వర స్వామి రూపంలో అతనికి ఒక వేరు, అంటే ఒక మూలిక లాంటిది అతనికి ఇచ్చారనమాట. ఇచ్చి దీన్ని నోట్లో పెట్టుకుంటే నీకున్న రోగం తగ్గుతుంది అని, ఆ బాధ తగ్గుతుందని చెప్పారు అని ఆ వేరుని చూపాడట. ఇద్దరు ఆశ్చర్యపోయి అది సాయి లీలే అని గుర్తించారు. దానితో అతని ఆరోగ్యం బాగుపడింది. అతడు షిరిడి విడిచి వెళితే వ్యాధి మళ్ళీ తిరిగి షిరిడి రాగానే తగ్గేది. అందుకే అతడు షిరిడిలోనే ఉండిపోయాడు. తగ్గింది కదా అని అతను కనుక షిరిడి వదిలి వెళ్తే మళ్ళీ వచ్చేదట. అందుకని ఇంకా అతను అక్కడి నుంచి అక్కడికి వచ్చేసి ఇంకా షిరిడిలోనే ఉండిపోయాడు. అంటే ఎంతమందికి అటువంటి భౌతికంగా దర్శనాలు, అనుభవాలు. అందుకే సమాధానం ఇచ్చే సమాధి. ఆయన ఎప్పుడూ నిత్యం అక్కడే ఉండేవారు అనమాట. రామాయణ భాగవత కాలాల్లో కూడా ఉన్నాను, నా వయసు 1,00,000 సంవత్సరాలు అని చెప్పిన దానికి నిదర్శనం అనమాట ఇది. ఆయన ఎప్పుడూ ఉండేవాడే,
రూపంతో సంబంధం లేదు, కావాలంటే ఏ రూపం తీసుకుని రాగలరు. కొంతమందికి స్వయంగా సాయిలాగే కనిపించారు, కొంతమందికి వేరే వాళ్ళ రూపంలో. ఇప్పుడు ఇతనికి శివనేశ్వర స్వామి రూపంలో వచ్చి అక్కడే శివనేశ్వర స్వామి ఉన్నాడు పోని వచ్చి ఆయనకి ఆ వేరిచ్చి ఇది వాడితే నీకు తగ్గుతుంది, నోట్లో పెట్టుకొని చెప్పడం. అతను కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళి శివనేశ్వర స్వామిని అడిగారు, మీరు నాకు తినడానికి ఏమైనా ఇచ్చారా అంటే, లేదు నేను నీకేం ఇవ్వలేదంటే, అతను ఆ వేరు చూపించి ఇది మీరే ఇచ్చారు అంటే, అప్పుడు వాళ్ళిద్దరికి అర్థమైంది సాయే ఆ రూపంలో అలా చేశారు అని. అట్లానే జేవి రమణమూర్తి ఇలా వ్రాశారు, స్వతహాగా నేను ఎంతో కోపిష్టిని, ఎన్నో అపరాధాలు చేశాను. శ్రీ సాయిలీలామృతం ఒకసారి చదివాక నాకు కోపం తగ్గిపోయింది. ఎంత గొప్ప క్యారెక్టర్ చూడండి. మనం గురించి చెప్పుకోమంటే మనం అన్నీ మనలో ఉన్న ఏమన్నా మంచి విషయాలు ప్లస్ పాయింట్లు ఉంటేనే చెప్తాం. మనం నెగిటివ్ విషయం కానీ, లేకపోతే మన బలహీనతలు కానీ, లేకపోతే నేను అపరాధాలు చేశాను పాపాలు చేశానని చెప్పాం. మన ఎంతసేపటికి మేము ఎంతో పుణ్యాత్మలో, లేకపోతే మా తాతలు మా వాళ్ళు ఇంకా పుణ్యాత్ములు, ఇలా గొప్పలు చెప్పుకుంటాం. అంటే మనం చేసే తప్పుల్ని ఒప్పుకునే స్థాయి కూడా ఉండదు. అందుకే వాడాలోని దొంగల్ని ముందు గుర్తించమన్నారు. గుర్తిస్తేనే వాటి మీద మనం ఒక కన్ను వేసి వాటిని తప్పించగలం అనమాట. అంటే మనలో ఉన్న బలహీనతల్ని ఇతను చక్కగా చెప్తున్నాడు. స్వతహాగా నేను ఎంతో కోపిష్టిని, ఎన్నో అపరాధాలు చేశాను. అంటే అలా చెప్పగలగాలంటే కూడా ఎంతో ఇది ఉండాలన్నమాట. మనం చెప్పలేము. గతంలో చేసిన తప్పుని దాచిపెట్టుకొని మనం మంచి విషయాలు, మనం ఎవరైనా మెచ్చుకునే విషయాలు ఉంటేనే చెప్తాం. కానీ బాబా లీలామృతం పారాయణ చేసిన తర్వాత నాకు కోపం తగ్గిపోయింది. కొంతకాలానికి నేను సృష్టిస్తూ ఉంటే డాక్టర్ పరీక్ష చేసి క్యాన్సర్ అన్నారు. అంటే అతను ఎందుకో అలా చిక్కిపోతూ ఉన్నాడు అనమాట. చిక్కిపోతూ ఉంటే డాక్టర్లు పరీక్ష చేసి ఇది క్యాన్సర్ అని చెప్పారట. నేను చికిత్సకని మద్రాసు వెళ్ళాలని 3,000 రూపాయలు సిద్ధం చేసుకొని జూన్ 25 సాయంత్రం శ్రీ సాయిలీలామృతం పారాయణ చేస్తూ ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు విఠలనామం ముద్రించిన శాలువా కప్పుకొని వచ్చాడు. అతనికి ఒకసారిగా అతను కొంతకాలం చిక్కిపోతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే ఇది క్యాన్సర్ అంటే, మరి ఆ రోజుల్లో ట్రీట్మెంట్ ఎక్కడో ఉండేది. ఈ రోజుల్లాగా ఇప్పుడేంటి క్యాన్సర్ అంటే జ్వరాల్లాగా వచ్చేస్తుంది జనాలకి, అంత కామన్ అయిపోయింది. ఒకప్పుడు క్యాన్సర్ అంటే కొన్ని వేల మందిలో ఏ ఒక్కడికో ఉండేది, అందుకని దాని ట్రీట్మెంట్ కూడా ఎక్కడో లభించేది. అట్లా వీళ్ళు రాజమండ్రిలో ఉన్న అతను ఈ చెన్నై వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందామని ఒక 3,000 రూపాయలు సిద్ధం చేసుకొని జూన్ 25వ తారీఖు సాయంత్రం బాబా చిత్ర పారాయణ చేస్తున్నాడట. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. అతను ఎలా ఉన్నాడు? విఠలనామం ముద్రించిన శాలువా కప్పుకొని వచ్చాడు. మొదట కొద్దిసేపు నా వద్ద ఉన్న గ్రంథాలు తిరగేసి, బాగుంది, నాకు 20 రూపాయలు కావాలి అన్నారు. నా దగ్గర డబ్బు లేదంటే, మద్రాసు వెళ్తున్నావు కదా, వెళ్ళు, నీకేమీ ఉండదు అని వెళ్ళిపోయారు. అతను లీలామృతం పారాయణ చేస్తుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడట. విఠలనామం ముద్రించినటువంటి ఒక శాలువా కప్పుకొని వచ్చి అక్కడ గ్రంథాలన్నీ తిరగవేసి, బాగుంది, మంచిది, నాకు ఒక 20 రూపాయలు కావాలి అన్నారట. అంటే ఇతను 3,000 రూపాయలు అతను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సిద్ధం చేసుకున్నాడు. అందుకని అతను ఏం చేశాడంటే, నా దగ్గర డబ్బు లేదు అని చెప్తే, ఇతను చెప్పకపోయినా కానీ ఆయనే చెప్పాడు, మద్రాసు వెళ్తున్నావు కదా, వెళ్ళు, అక్కడ నీకేం ఉండదులే అని. ఇంతలో నా భార్య వచ్చి ఆ రూపంలో బాబాయే వచ్చారని అనగానే నాకు దుఃఖం ఆగలేదు. ఈ విషయం విన్న ఆయన భార్య ఏంటంట, అయ్యయ్యో అట్లా వచ్చింది బాబానే అయ్యి ఉంటుంది, లేకపోతే ఏం చెప్పకపోయినా కానీ ఆయనకి ఇవన్నీ ఎలా తెలుసు అని అనగానే నాకు దుఃఖం ఆగలేదు. మరోరోజు గురువారం భరద్వాజ గారిని అడిగితే, అంటే ఇతను చూడండి అదృష్టం, అప్పుడు మాస్టర్ గారు ఉండబట్టి వీళ్ళు భౌతికంగా గురువులు అభ్యూహంగా ఉండే మేలు అనమాట ఇది. మాస్టర్ గారిని అడిగితే బాబాకు అగరొత్తి పెట్టి క్షమాపణ చెప్పుకోమన్నారు. అలానే చేశాను. నాటి సాయంత్రం సత్సంగం నుండి ఇంటికి వెళ్ళేలోగానే ఆ స్వామి వచ్చి 20 రూపాయలు తీసుకొని వెళ్ళారట. అంటే ఇతను వాళ్ళ భార్య చెప్పింది కదా, అయ్యో బాబానే వచ్చి ఉంటారండి, మీరు పొరపడ్డారు అనేసరికి ఇతనికి బాధ వేసింది. అయ్యో బాబా వచ్చి దక్షిణ అడిగారు, పైగా నువ్వు మద్రాసు వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళు, నీకేం ఉండదని కూడా చెప్పారంటే, నీకు ఆ క్యాన్సర్ అనుకుని వెళ్తున్నావు కదా, నీకు అక్కడ ఏమి ఉండదులే, మంచిగా మెరుగ్గా వస్తావని చెప్పారు అని భార్య అనేసరికి అది గుర్తించి తర్వాత రోజు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారిని అడిగితే, మాస్టర్ గారు ఇలా జరిగిందని చెప్తే మాస్టర్ గారు చెప్పారట, నువ్వు బాబా దగ్గర ఒక అగరొత్తి పెట్టి వెలిగించి క్షమాపణ చెప్పుకో అని చెప్తే అలానే చేశారట. అప్పుడు నాటి సాయంత్రం ఆ రోజు సత్సంగం తర్వాత ఇంటికి వెళ్ళగానే ఆ ముందు రోజు వచ్చిన స్వామి ఎవరైతే వచ్చారో ఆయన వచ్చి ఇతను ఇక్కడ ఉన్నప్పుడే 20 రూపాయలు తీసుకొని వెళ్ళారట. తర్వాత నన్ను మద్రాసులో పరీక్ష చేసి
నా వ్యాధి క్యాన్సర్ కాదని తేల్చారు. మనం చెప్పుకున్నాం, ఒకసారి సాయి అనుగ్రహం లభించిన తర్వాత సృష్టిలో అతన్ని ఏమీ చేయలేదు. ఆయన నుంచి రానప్పుడు ఆయన ఇంకెవరూ రక్షించలేరు అంటారు మాస్టర్ గారు. అందుకని బాబా అన్నారు కదా ఇక్కడ, అక్కడికి వెళ్ళు నీకేం ఉండదులే అని. అలాగే అక్కడికి వెళ్ళి డాక్టర్ల పరీక్ష చేసి అతనిది క్యాన్సర్ కాదని తేల్చారు. అట్లానే బాబువలి అనే అతను ఇలా వ్రాశాడు. బిఏ చదివి నేను నాస్తికుడిగా దేశతిమ్మరిగా తిరిగేవాడిని. బిఏ చదువుకున్న నేను నాస్తికుడిగా, అంటే దైవభక్తి లేకుండా దేశతిమ్మరిలా తిరుగుతూ ఉండేవాడిని. 1985లో నా వివాహమై ఒంగోలు వస్తుంటే నా సోదరికి జ్వరం వచ్చింది. ఒక స్టేషన్లో ఒక సాధువు వచ్చి సాయిని స్మరించి విభూది ఇస్తే గంటలో ఆమెకు జ్వరం తగ్గింది. ఇతనికేమో భక్తి లేదు. 1985లో వివాహం అయ్యి ఒంగోలు వస్తూ ఉంటే అతని సోదరికి జ్వరం వచ్చిందట. ఒక స్టేషన్లో ఒక సాధువు వచ్చి సాయిని స్మరించి విభూది ఇస్తే గంటలో ఆమెకు జ్వరం తగ్గింది. అప్పటి నుంచి నాకు విశ్వాసం కలిగి శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిలీలామృతం పారాయణ చేస్తూ ఉన్నాను. ఆ క్రిందటి సంవత్సరం నా తల్లిదండ్రులు పారాయణ చేస్తూ ఉంటే ఒక సాధువు ఒంగోలులో మా ఇంటికి వచ్చి నాకు త్వరలో వివాహం అవుతుందని, తాము నవంబర్ 1985లో వస్తామని చెప్పారు. మనం అంటే ఇప్పుడు ఇతనికి వివాహమే ఒంగోలు వస్తూ ఉన్నాడు కదా, ఆ సంవత్సరం ముందు వీళ్ళు ఒంగోలులో వీళ్ళ అమ్మ వాళ్ళు ఈ పారాయణ చేసేవారట. చేస్తూ ఉంటే ఒక సాధువు వచ్చి చెప్పారు, నీ కొడుకు త్వరలోనే వివాహం అవుతుంది అని చెప్పి, మళ్ళీ తాము త్వరలోనే వస్తామని చెప్పారట. అలాగే ఆ లోపలే నాకు పాప కూడా పుట్టింది. తర్వాత ఆ సాధువు మా ఎదురింటికి వచ్చి మా ఇంట్లో గులాబీ ఉన్నదని, అందువలన ఆ పురిటింటికి వెళ్ళనని చెప్పారట. అంటే సంవత్సరం ముందే ఏం చెప్పారు ఆయన, నీ కొడుకు వివాహం అవుతుంది, నేను మళ్ళీ వస్తానని చెప్పారు. తర్వాత ఆయన వచ్చే లోపలే ఇతనికి పెళ్ళయింది ఆయన చెప్పినట్టుగా, అలాగే పాప కూడా కలిగిందట. ఈ చెప్పినట్లుగానే ఆ సాధువు వచ్చారు, కానీ వీళ్ళింటికి రాకుండా, బాబువల్లి వాళ్ళ ఇంటికి రాకుండా ఎదురింటికి వెళ్ళి చెప్తున్నారట. ఏమని, ఆ ఇంట్లో గులాబీ ఉన్నది అని. అంటే చూడండి మనకి అర్థం కాల ఇక్కడ. ఆ ఇంట్లో గులాబీ ఉంది అని చెప్పి అందువలన ఆ పురిటింటికి వెళ్ళని చెప్పారట. అంటే అక్కడ పుట్టిన పాప గురించి చెప్తున్నారు. పాప పుట్టిన 40వ రోజున భరద్వాజ మాస్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి, వీళ్ళు ఒంగోలు కాబట్టి ఇతనికి భక్తి కలిగి పారాయణ చేస్తూ ఉన్నాడు కదా, అందువల్ల భరద్వాజ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి నచ్చిన పేరు పెట్టమంటే చూడండి ఎంత గమ్మత్తో. ఆ పాపకి మాస్టర్ గారి చేత పేరు పెట్టించుకోవాలని, మాస్టర్ గారు మీకు నచ్చిన పేరు పెట్టండి అంటే ఆయన మాస్టర్ గారు పాపకి గులాబీ అని పేరు పెట్టారు. అంటే సాయి ఆంతర్యము, మాస్టర్ గారి ఆంతర్యము రెండూ ఒకటే అనమాట. అంటే గురుసేవ చేసి ఆయన స్థానం, అంటే ఆయనకి ఈయనకి భేదమే లేదు అనే స్థాయిలో ఉన్నారు మాస్టర్ గారు. సత్శిష్యుడిని గురువు తనంతటి వాణ్ణి చేసుకుంటారు, అలాంటి సాధించారు కాబట్టే సాయి తనంతటి వాణ్ణి చేసుకున్నారు. ఎవరైతే అనన్యంగా చింతన చేస్తారో వారే నేనుగా మారిపోతారు. ప్రత్యక్ష నిదర్శనమే మాస్టర్ గారు అనమాట. అందుకని వచ్చి చెప్పిందేనో ఎవరో సాధువా, ఇక్కడ ఉన్న మాస్టర్ గారికి వచ్చి, పైగా ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు, ఆ ఎదురింట్లో గులాబీ ఉంది అంటే ఆ పాపకి ఆల్రెడీ ఆయన పేరు పెట్టేశాడు గులాబీ అని. ఆ ఎదురింట్లో గులాబీ ఉంది, కానీ అది పురిటిల్లు అవటం వల్ల నేను అందులోకి వెళ్ళట్లేదు అని చెప్పారట. అని చెప్పి వెళ్ళిపోయారు. సరే, ఈ పాప పుట్టిన 40 రోజులకి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఈ బాబువలి మాస్టర్ గారు పాపకి పేరు పెట్టవలసింది అని అడిగితే, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి అంటే ఆయన చక్కగా గులాబీ అని పేరు పెట్టారంట. అంటే ఆ ముందు సాధువు రూపంలో వచ్చిన సాయి ఏదైతే సూచించారో గులాబీ అని, మాస్టర్ గారు కూడా అదే పేరు చెప్పారు. మనం గత వారం కూడా చెప్పుకున్నాం, ఆయన ఒక శేషరత్నం గారికి స్వప్నంలో బాబా అరబీ మంత్రం చెప్తే ఆవిడ మర్చిపోతే తర్వాత రోజు మళ్ళీ మాస్టర్ గారిని అడిగితే మాస్టర్ గారు ఆ మంత్రం రాసిచ్చారట. ఆయన ఏ మంత్రం చెప్పాడు ఎలా తెలుస్తుంది అంటే, ఆయన ఆంతర్యం ఈయన, అంటే సాయికి మాస్టర్ గారికి భేదం లేదనే స్థాయిలో ఉన్నారనమాట. కానీ చూసేవాళ్ళకేమో ఆయన మనలాగే దేహం ధరించి సామాన్యంగా ఉన్నారు కాబట్టి, మాస్టర్ గారు ఇంత తెలుసండి, మేము చూసామండి, ఆయన గొప్ప భక్తుని ఎలా మాట్లాడేవాళ్ళే. ఇప్పుడు అంటారు, అప్పో మాకు తెలియదండి, సాక్షాత్తు మేము దత్తావతారంతో తిరిగామని, అంతటి మహాత్ముని తెలియదని ఇప్పుడు బాధపడుతూ ఉంటారనమాట. ఎలా అయితే శ్యామ వీళ్ళందరూ పరితపించారో ఇట్లా మాస్టర్ గారితో తిరిగిన భక్తులు వాళ్ళందరూ అనుభవాలు చెప్పమంటే, ఇప్పుడు ఆ రోజున తిరుగుతుంటే మాకేం తెలియలేదండి, ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకుని వెళ్ళామే, కానీ అంతటి
మహాత్ముడితో తిరుగుతున్నామని కానీ సాక్షాత్తు అంతటి దైవస్వరూపమని, అంటే సాయికి ఆయనకి భేదమే లేని స్థితి అని మాకు ఆ రోజు తెలియదని ఇప్పుడు వాపోతూ ఉంటారనమాట. ఒకరోజు శ్రీమతి పి అరుంధతి పైలాన్లో వారి ఇంటి గడపలో పడుకొని ఉన్నారు. ఇంటి పూజ గదిలోంచి బాబా వచ్చి మంచం అడ్డం తీయి, అక్కడ అబ్బాయి ఆపదలో ఉన్నాడు అన్నారు. చూడండి, మనం ఏమనుకుంటాం, తల్లికే ఉంటుంది బిడ్డ మీద ప్రేమ అని. కానీ అది ఎంతవరకు ఉంటుంది? భౌతికంగానే ఉంటుంది. మరి గురువుకి ఎంత ప్రేమ ఉంటుంది? ఆ బిడ్డ ఎక్కడున్నాడు, వాడికి రక్షణ ఏం జరుగుతోంది తల్లికి తెలియదు. ఇప్పుడు తల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయి వాడేదో ఆఫీస్ పని మీద ఎక్కడికో వేరే ఊరు వెళ్ళాడు అనుకోండి, వాడు ఎలా ఉన్నాడో ఏం తెలియదు. కానీ సద్గురువుకి ఎక్కడ ఉన్నా ప్రతి క్షణము తెలుస్తూనే ఉంటుందన్నమాట. ఎందుకని ఆయన మనతోనే ఉంటారు ఎప్పుడు. అట్లానే ఈవిడ ఆ పైలాన్లో వారి ఇంటి గడపలో పడుకున్నారంట. గడపలో పడుకునిందట. పడుకుంటే బాబా ఎక్కడి నుంచి వచ్చారు? వారి ఇంటి పూజ గదిలోంచి వచ్చారు. పూజ గదిలోంచి బాబా వచ్చి త్వరగా మంచం అడ్డం తీయి, అక్కడ అబ్బాయి ఆపదలో ఉన్నాడు అన్నారు. ఆమె మంచం తీయగానే ఆయన బయటకు వెళ్ళి మరలా వచ్చి, అదృష్టం, నువ్వు మంచం తీయటం ఆలస్యమైంది కనుక నేను ఒక చెట్టును అడ్డం వేశాను, దానిని కొట్టుకొని జీపు ఆగింది అని పూజ గదిలోకి వెళ్ళిపోయారు. అంటే ఇంట్లో సాయి పటం ఉంటే సాయి ఉన్నట్లే. ఆయన్ని మనం అక్కడ సాయి ఉన్నారనే మనం సేవిస్తే దానికి తగ్గట్టుగానే అనుభవాలు ఇస్తారనమాట ఆయన. ఏదో మనకి బుద్ధి పుట్టినప్పుడు మనం ఏదో చేసి నివేదన పెడదాం అనుకుంటున్నాం, మనం భక్తి అనుకుంటున్నాం. అక్కడ సాయి ఉన్నారు, మనం ఇక్కడ ఎలా ఉన్నామో అలాగే సాయి ఎప్పుడు అక్కడే ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకని వాళ్ళు చేసిన భక్తి వల్ల ఆ పూజ గదిలోంచి బాబా వచ్చి, మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడు, ఒడిలో ఉన్న బిడ్డను కూడా మర్చిపోయి తల్లి భర్త పిలుపు కోసం లేస్తూ ఉంటే కొలువులో పడిపోయిన బిడ్డను రక్షించారని, అలానే వర్షం పడుతూ ఉంటే ఆ చెట్టు కింద బిడ్డను పెట్టామన్న సంగతి మర్చిపోయేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ బాబా ఆ రహటాలోను అక్కడ నీమ్గావను కనపడి అక్కడ రక్షించారని మనం చెప్పుకున్నాం. అంటే తల్లి కంటే కూడా, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తల్లి కంటే కూడా గురువు యొక్క దృష్టి రక్షణ ఎప్పుడూ బిడ్డ మీద ఉంటాయి. మనం అనుకుంటాం మన తల్లిదండ్రుల కంటే మనల్ని ప్రేమించే వాళ్ళే లేరని, కానీ నిజానికి వీటన్నిటికంటే అతీతమైనది గురువు యొక్క ప్రేమ అన్నమాట. ఎప్పుడూ ఆయన కనిపెట్టుకునే ఉంటాడు. కాబట్టి ఇక్కడ తల్లికి అటువంటి విషయం కొంచెం కూడా ఆ స్ఫురణ లేదు, బిడ్డ ఎలా ఉన్నాడో ఆపదలో ఉన్నాడని. కానీ బాబా వచ్చి ఏం చెప్తున్నారు, త్వరగా మంచం అడ్డంది అంటే నేను బయటికి వెళ్ళాలి అని. ఆవిడ వాకిట్లో వేసుకుని ఉంటామని చెప్తూ ఉన్నారు, నువ్వు త్వరగా మంచం అడ్డంది, నేను బయటికి వెళ్ళాలి, అక్కడ బిడ్డ ఆపదలో ఉన్నాడు అని మళ్ళీ హడావుడిగా వెళ్ళి వెనక్కి వచ్చి అన్నారట, నువ్వు మంచం తీయటం ఆలస్యమైంది కనుక నేను ఒక చెట్టును అడ్డం వేశాను అని లోపలికి వెళ్ళిపోయారట. తర్వాత తెలిసింది ఏమని, దాన్ని కొట్టుకొని జీప్ ఆగిందని చెప్పి బాబాజీ అతను చెప్పి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో కబురు వచ్చింది, వారి అబ్బాయి నాగార్జున సాగర్లో జూనియర్ ఇంజనీరు. సరిగ్గా ఆ రోజు అదే సమయానికి అతను ఎక్కిన జీపు ఒక లోయను సమీపిస్తూ ఉండగా బ్రేకులు పడలేదట. అంటే కారుకి ఆ జీప్కి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఒక లోయకి సమీపిస్తూ ఉండగా బ్రేకులు పనిచేయలేదు. కొద్ది అడుగుల్లో జీపు ఒక లోయలో పడుతుంది అనగా చిత్రంగా ఒక చెట్టును కొట్టుకొని ఆగిపోయింది. ఎందుకు మనం చేసుకోవాలి, బాబా యొక్క అనుగ్రహం ఎలా ఉండాలి అంటే మనం పదే చెప్పుకుంటున్నాం. జరగబోయే ప్రతి విషయము, ప్రతి క్షణము, మన జీవితంలో ఏం జరగబోతున్నాయో ఫ్యూచర్ అంతా తెలిసి ఎప్పుడు ఏ సంఘటన జరగబోతుందో తెలిసిన వాడు ఒక్క సాయి ఒక్కడే. ఆయన అనుగ్రహంతో మనం ఉన్నాం అనుకోండి, మన జీవితంలో మనం బెంగపడక్కర్లా. మనకేంటి ఇప్పుడు, మనకున్న యాంగ్జైటీ, మన భయం ఇదంతా కూడా రేపు ఎలా ఉండబోతుందో, రేపేమోబోతుందో, 10 సంవత్సరాల తర్వాత మనం రిటైర్ అయినప్పుడు మనం ఎలా ఉండబోతున్నామో, ఇప్పుడు సంపాదించుకునే సరిపోతాయా, ఇంకెన్ని కూడా కట్టుకోవాలి, ఇవి ఉన్నాయి అప్పుడు సరిపోతాయా, అప్పుడు ఎలా ఉంటాయి, పిల్లల్ని చదివించుకోగలమా, మన జీవితంలో ఎన్ని ఉన్నా కానీ ఈ ఆలోచనలతో కూడిన అశాంతితోటే మనం జీవిస్తూ ఉంటాం తప్పించి ఉన్నదానితో తృప్తిగా జీవించడం అనేది సాధ్యమే కాదు. అందుకే మాస్టర్ గారు అంటారు, ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమే తపన. అంతేకాకుండా ఇన్సెక్యూరిటీతో బతుకుతూ ఉంటాం మనం. మరి ఇప్పుడు దాకా ఇలాంటి జీవితాన్ని మనం ఏ రోజన్నా ప్లాన్ చేసుకున్నామా, ఇలా ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉన్నామా మనం అని ఎప్పుడు ఆలోచించుకోము. కానీ మన భయం అంతా కూడా రేపు ఎలా ఉండబోతుందో, అంటే మనం ఈ క్షణాలలో జీవించకుండా, ఇప్పుడు ఉన్నదాన్ని జీవించకుండా ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడే అనుభవిస్తూ, అంటే అప్పుడు అలా ఉండబోతుంది దానికి ప్లాన్ చేసుకోవటం ఒక ఎత్తు, అప్పుడున్న దాన్ని ఇప్పుడే అనుభవిస్తూ లేని బాధను కూడా ఇప్పుడే అనుభవించటం మనం చేస్తున్న పని అన్నమాట. అందుకని సాయి లాంటి మహాత్ముడి యొక్క అనుగ్రహం పొందితే ఆయన రక్షణ ఎప్పుడూ ఉంటుంది. మనం ఏ కష్టం లేదు, కోరిక లేదు, పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఎవరైతే నా మీద దృష్టి ఉంటుందో వాళ్ళపై నా దృష్టి ఉంటుందని బాబా మనకి ప్రమాణం చేశారు. మనం చేయవలసిందల్లా మన సమయాన్ని ఆయన కేటాయించడం.
ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఆయన గురించి చదువుకోవటం, ఆయన గురించి వినటం, నలుగురితో పంచుకోవటం, నలుగురితో చెప్పుకోవటం, కొంచెంసేపు పూజ చేసుకోవడం, కొంచెంసేపు నామస్మరణ చేసుకోవటం, ఇట్లా సమయాన్ని వృధా చేయకుండా అలా చేసుకుంటూ ఉంటే ఆయన రక్షణ ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి రక్షణ మనకు కావాలనుకుంటున్నామా? అటువంటి అనుభవాలు మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నామా? ఇలా మనకి కూడా జరిగితే ఎంత బాగుండు, మనకున్న ఇప్పుడు ఉన్న ఇబ్బందులన్నీ ఆయనే తొలగిస్తే ఎంత బాగుండు. అయితే తొలగిస్తారు, కానీ బాబాయ్ ఏం చెప్పారు? తన గురువుని ఎలా సేవించి ఆ స్థితిని పొందానని చెప్తూ ఉన్నారు. మన కర్మ నశించాలంటే తన గురించి ఎలా చింతన చేయమని చెప్పారో అవి మనం చేస్తూ ఉంటే మనకి ఇంతకంటే అద్భుతమైన రక్షణ లభిస్తుంది అనమాట. అంటే రేపు ఎలా ఉండబోతోంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే భయమే లేదు. అందుకని ఏమన్నారు? సద్గురువుకి పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదన్నారు. మనం పగ్గాలు అప్పగించేసి మనం మహాభక్తులు అనుకుంటున్నాం, పారాయణ చేస్తూ ఉన్నాం, ఆయన సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, అవసరమైతే కర్మను మార్చగలడు, పోయిన ప్రాణాన్ని తీసుకురాగలని చూస్తూనే ఉన్నాం. కానీ మన జీవితం అంతా ఇన్సెక్యూర్డ్గానే బ్రతుకుతూ ఉన్నాం. అంటే ఎక్కడా కూడా ఇవన్నీ చదువుకుంటూనే ఒక పక్కన ఉండిపోతున్నాయి తప్పించి ఆచరణలో ఎక్కడా మనం దాన్ని తీసుకురాలేకపోతున్నాం అనమాట. ఈ అనుభవాలు చూస్తూ ఉంటే మనకు అన్నిటికంటే రక్షణ ఇవ్వగలిగిన వాడు ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో అయినా మనకున్న అన్ని జన్మలోనూ రక్షణ ఇవ్వగలిగిన వాడు, మనతో ఎప్పుడూ ఉండేవాడు, ఉండగలిగిన వాడు, ఎప్పుడూ ఉండేవాడు ఆయనే అని తెలుసుకున్నప్పుడు ఆయన అనుగ్రహం కోసం పాటుపడాలి. కానీ మన జీవితాన్ని కేవలం మిగిలినవి సంపాదించుకోవటం కోసమో, కేవలం మన దృష్టి అంతా వాటి మీదే పెట్టి దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆధ్యాత్మిక ధనాగారాలు నింపుకోండి బాబా చెప్పిన విషయం మర్చిపోయి మనం కేవలం మిగిలిన ధనాగారాలు నింపుకోవడం కోసం ప్రయత్నం చేస్తే జీవితం వ్యర్థంగా గడిచిపోతుంది అనమాట. పిడకలు ఏరుకోవడానికి వచ్చావా అన్నట్టుగానే వెళ్ళిపోతుంది. మనం ఈ అనుభవాలని చదువుతుంటే మనకు అనిపిస్తుంది, అబ్బా మనకు కూడా ఇటువంటి రక్షణ ఉంటే ఎంత బాగుండు, సాయి ప్రతి విషయంలోనూ అలా కనపడి చెప్తే ఎంత బాగుండు. ఇందాక చెప్పుకున్నాం, అతనికి ఒంట్లో బాగపోతే అతనికి మెలకు వచ్చేసరికి బాబా పక్కన కూర్చొని కనిపించారట. అలా మనకు కనిపిస్తే ఎంత బాగుండు, ఆయన రక్షణ మనకి ప్రతిక్షణం లభిస్తూ ఉంటే ఎంత బాగుండు. అలాంటి కోరిక కలిగితే అది పొందడానికి ఆయన ఇచ్చిన మార్గాన్ని మనం పాటించాలి. అంతేగాని మనం ఏం చేస్తూ ఉన్నాం, 24 గంటల్లో ఇచ్చినా కానీ, వారంలో ఒకసారి మనకి సత్సంగం ఉన్నా కానీ దానికి కూడా మనకి టైం లేకుండా మనం అంత బిజీగా ఉంటున్నాం. మరి అలాంటప్పుడు మనకి ఆయన రక్షణ ఎలా లభిస్తుంది? అది మనం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. మన లక్ష్యం ఏంటి? మనం ఆనందంగా జీవించడం. అన్నీ తెలిసిన వాడు మనకి పక్క నుండి తోడుగా నడిపిస్తూ ఉండి మన బాధ్యతలు ఆయన తీసుకుంటూ ఉంటే అంతకంటే మనకేం కావాలి? అటువంటి ఎప్పుడూ ఉండేవాడు, కాలానికి కూడా జయించిన వాడు ఆయన రక్షణ కావాలి మనకి. సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా రక్షణ ఇవ్వగలిగిన వాడు. అటువంటి బాబా యొక్క అనుగ్రహం కావాలని మనం గుర్తుపెట్టుకొని మనం అందుకోసం ఆయన అనుగ్రహం కోసం పారాయణ చేస్తూ ఉంటే మనం ఇంకేం అడగక్కర్లా. బాబా నీ అనుగ్రహం నాకు ఎప్పుడూ ఉండాలి, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండి నన్ను నడిపిస్తూ ఉండు, నేను తప్పులు చేసినా నన్ను తప్పు చేయకుండా సరిదిద్దుతూ ఉండు, తప్పులు చేయటం నాకు సహజం, కానీ అలాంటి పరిస్థితి నుంచి కూడా నువ్వే బయటవే అని ప్రార్థిస్తూ మనం చేస్తూ ఉంటే ఆయన రక్షణ మనకి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఈ అనుభవాలన్నీ మనం ఏమనుకుంటున్నాం, ఎవరికో జరిగాయి కదా అనుకుంటే మనకి దాని మీద ఆసక్తి కూడా ఉండదు. కానీ ఇవన్నీ మనకే జరుగుతున్నట్టుగా చూసి మనకు కూడా అలానే జరగాలి అని అన్నప్పుడు మాత్రమే మనకి అటువంటి భావ అనుభవం అవుతుంది. అంటే పక్కన వాడి కడుపులో నొప్పి వచ్చిందట, బాబా వచ్చి ఇది ఇవ్వగానే తగ్గిందంట అన్నారనుకోండి, వాడికి కదండి కడుపులో నొప్పి వచ్చింది, మనకేం తెలియట్లేదు, అనుభవం లేదు, బాబా చేయగలరు, ఆయనకి శక్తి ఉంది కదా అనుకున్నాం అనుకోండి, మనకెప్పుడు దాని మాధుర్యం కూడా తెలియదు. అదే మనకి కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు బాబా యొక్క అనుగ్రహంతో మనకి అది తగ్గింది అన్నప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటే ఆనందం పొందుతాం. చూడండి, అలా చూడగలగాలి లీలల్ని. అలా చూసినప్పుడే, అంటే అది మనకే జరుగుతున్నట్టుగా చూస్తూ ఉంటే తప్పించి ఆ అనుభూతి మనం పొందలేమన్నమాట. అట్లానే గుజరాత్లో 1888 1976 మధ్య కాలంలో చునీలాల్ ఆసారాం భగత్ అనే ఒక గొప్ప సాయి భక్తుడు ఉండేవాడట. గుజరాత్లో ఈ చునీలాల్ ఆసారాం భగత్ అనే ఒక గొప్ప సాయి భక్తుడు ఉండేవారు. అతడు మొదట శ్రీ ఉపాసిని బాబా వద్ద ఉపదేశము, తర్వాత శ్రీ దునీవాలా దాదా గారి అనుగ్రహము కూడా పొందారు. ఇతను గొప్ప సాయి భక్తుడు. అయితే ఇతడు మొదట ఉపదేశం ఎవరి దగ్గర పొందారట? శ్రీ ఉపాసిని బాబా దగ్గర. బాలకృష్ణ ఉపాసిని శాస్త్రి వాళ్ళ తమ్ముడు. అతను బాబా దగ్గర 4 సంవత్సరాలు ఉండు, నాసితే నీకు కలుగుతుందని చెప్పినా కానీ 3.5 సంవత్సరాలకే బాబా దగ్గరికి వెళ్తే ఆపేస్తారేమోనని మనసులోనే ఆయనకి సెలవు చెప్పుకొని సాకోరి వెళ్ళిపోయాడట.
ఎందుకని బాబా హెచ్చరించారు, ఒరే నీకు శిష్యులు కావాల్సి వచ్చే, శిష్యురాలు కావాల్సి వచ్చే, శాస్త్ర చర్చలు కావాల్సి వచ్చే, ఇవన్నీ వదిలేసి ఓపికతో ఖండోబా దగ్గర ఉండు, నీకు నాసితే నీకు కలుగుతుంది అన్నారట. అయినా కానీ బాబా ఇచ్చిన దాని మాటను కూడా అతను పక్కన పెట్టి, అంటే చూడండి మనకు ఉండే బలహీనతలు ఎలా ఉంటాయో. మరి అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటమయ్యే స్థాయిలో ఉన్నాడు. మసీదులోకి వెళ్ళి బాబా ముస్లింలా కనపడుతున్నారనే ఒక భక్తుడు అతని బాబాకి నమస్కరించకుండా బయటకు వచ్చేసి బయట ఇక్కడ ఉపాసిని బాబాకి నమస్కారం చేస్తూ ఉంటే, ఎందుకని మరి హిందూ సాధువు కదా, ఈయనకి నమస్కారం చేయడానికి ఆయనకి ఇబ్బంది లేదు, చేస్తూ ఉంటే ఇతను కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు. నువ్వు సాయికి నమస్కారం చేయలేదు కదా, నాకు చేయాల్సిన అవసరం ఏముంది అని. అంటే అప్పటికే అలాంటి శక్తులు ఉన్నా తెలుస్తూ ఉన్నా కానీ, అంత చెప్పినా కానీ ఆయన సాయి చెప్పిన మాటను వినకుండా 3-4 సంవత్సరాలకు వెళ్ళిపోయాడు. అంటే ఇక భరించలేకపోయాడు. కారణం ఏదన్నా కానివ్వండి. అంటే ఒక్క 6 నెలలు ఉంటే అతనికి మనం అలా స్థితి ఎలాంటి స్థితి కలిగి ఉండేదో బాబా చెప్పారు, ఆ నాసితే నీకు ప్రసాదిస్తాను అని. అయినా కానీ వెళ్ళిపోయాడు అనమాట. అటువంటి ఉపాసిని బాబా దగ్గర ఈయన ఉపదేశం పొందాడట. బాబా అయితే ఉపదేశం ఇచ్చేవారు కాదు కదా. బాబా చెప్పారు, నా సాంప్రదాయం కాదు ఉపదేశాల కోసం ప్రాకులాడవద్దని. అలాగే శ్రీ దునీవాలా దాదా అని ఈయన బాబా సమాధి అంతరం ప్రకటమైన మహనీయుడు అనమాట. ఈయన కూడా గొప్ప దత్తాంశగా ప్రకటమయ్యారు. మనం చదువుకున్నాం, కొద్దిమంది భక్తులకి బాబా సమాధి చెందారని బాధపడుతూ ఉంటే ఒకరోజు బాబా స్వప్నంలో కనపడి, నేను ఇప్పుడు అక్కడ శ్రీ దునీవాలా దాదా రూపంలో ఉన్నాను, అక్కడ వచ్చి దర్శనం చేసుకో అని. ఈ దునీవాలా దగ్గర దర్శనం చేసుకుంటే వాళ్ళకి కొద్ది నిమిషాల పాటు ఆయనలో సాయి దర్శనం ఇచ్చారట. అంతటి మహాత్ముడు ఈయన కూడా, చాలా గొప్ప మహాత్ముడు. ఈ ఇద్దరి దగ్గర అనుగ్రహం పొందారు. అటు తర్వాత అతను ఒకరోజు కరాచీలో సముద్ర తీరాన్ని నడుస్తూ ఉన్నాడట. ఎవరు? ఈ చునీలాల్. నడుస్తూ ఉంటే హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతనిని సముద్రంలోకి నడవమన్నారు. గురువు పరీక్ష పెడితే ఎలా ఉంటుందో చూడండి. మనం అనుకుంటాం బాబా మనకి మీద కోపం వచ్చేదా, మనకి రెండు పరీక్షలు పెడుతున్నాడని. గురువు పరీక్ష పెడితే మనం తట్టుకోగలమా? అసలు తల్లికి బిడ్డపై కోపం వస్తుందా అన్నారు బాబా. మనం చేసుకునే మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు అయ్యో ఇవన్నీ బాబా పరీక్షలు పెడుతున్నారే అని మన అవగాహన లేమితోటి ఇటువంటి వాటితో మాట్లాడుతూ ఉంటాం. అందుకని గురువు ఎప్పుడు మనకి ఇలాంటి పరీక్షలు పెట్టడం అనమాట. అయితే ఇక్కడ బాబా ఏం చేశారు, సడన్గా అతను కరాచీలో ఓ సముద్రం తీరాన్ని నడుస్తూ ఉంటే సడన్గా బాబా కనపడి అతన్ని సముద్రంలోకి నడవమన్నారు. ఇంకేమైనా ఉందా, సముద్రంలోకి నడిస్తే ఎట్లా బతుకుతాడు? గురువు పెట్టే పరీక్ష అలా ఉంటుంది. సద్బ్రాహ్మణుడి చేత ఒక్క దెబ్బతో ఆ మేకని నరుకు అని అడిగి చెప్పినట్టుగానే మిగిలిన వాళ్ళందరూ సాయి కంటే ప్రేమమూర్తిలాగా వాళ్ళు ఏమనుకున్నారు, కత్తి తెప్పించింది దీనికోసమా అని. కత్తి ఇచ్చిన ఆవిడ వెనక్కి తీసుకుంది, బాబా ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోయినారు. ఒక్క దీక్షితు లాంటి వాళ్ళు వీళ్ళు మాత్రమే బాబా కేవలం తనని పరీక్ష పెడుతూ ఉన్నారు అని సద్బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా దాన్ని నరకటానికి సిద్ధమైనప్పుడు అక్కర్లేదు అని ఆయనే అన్నారు. అంటే పరీక్షలు ఎలా ఉంటాయి అంటే, గురువు పరీక్ష పెడితే నిజంగా మనకి అంత కష్టంగానే ఉంటుంది. ఇక్కడ బాబా ఏం చెప్పారు, నువ్వు సముద్రంలోకి నడువు అన్నారట. అనగానే వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు. గురువు ఆజ్ఞని మనం పాటించకపోతే అప్పుడు దాకా చేసుకునేదంతా కూడా పోయినట్టే. ఇప్పుడు దాకా మాస్టర్ గారు అంటారు, మనం ధర్మం చేసుకునేదే గురువు యొక్క సాన్నిధ్యం లభించడం కోసం. ఎందుకని? అదే మనల్ని పరమార్థాన్ని చేర్చగలిగింది. ఇంతకాలం మనం చేసుకుంది దేనికోసమైతే ఉందో అంటే అంత వండిన వంట అంతా కూడా వృధా చేసుకున్నట్టే అవుతుందంటారు. అతను మరుక్షణం వేరే ఆలోచన లేకుండా సముద్రంలోకి నడిచాట. బాబా ఏం చెప్పారు, సముద్రంలోకి నడువు అంటే వేరే ఆలోచన లేకుండా అతను సముద్రంలోకి నడిచాడు. అతడి తల మునిగిన క్షణంలోనే అతని నీరు విసురుగా ఒడ్డున పడేసింది. నడుచుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్ళాడు, తల పూర్తిగా మునిగిపోయిందట. అలా కరెక్ట్గా మునిగిన క్షణంలోనే అతని నీరు విసురుగా ఒడ్డున పడేసింది. కానీ అప్పటికే అతను బాహ్యస్మృతి కోల్పోయి చాలాసేపటి వరకు స్పృహలోకి రాలేదు. తర్వాత అతడు తిరిగి ఇల్లు చేరాడు. తర్వాత ఒక బక్రీద్ పండుగ నాడు అతనికి మసీదుకి వెళ్ళి నమాజ్ చేయాలనిపించింది. ఒక బక్రీద్ రోజు అతడు ఏం చేశాడట, మసీదుకి ఎట్లా వెళ్ళాడు, ధోవతి టోపీ పెట్టుకొని నమాజ్కి వెళితే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించినా అతడు అలానే వెళ్ళాడు. అంటే ఎందుకు అతనికి వెళ్ళాలనిపించింది, మామూలుగా పంచా టోపీ ఇలానే పెట్టుకొని ఆ నమాజ్కి వెళితే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించడానికి అతడు అలానే చేశాడు. అక్కడ అతడు ఎవ్వరికీ అడ్డు చెప్పలేదు. అతడు నమాజ్ పూర్తి చేసుకొని బయటికి రాగానే మరలా బాబా అతనికి భౌతికంగా దర్శనమిచ్చి, ఎక్కడ ఇది కరాచీలో, అక్కడ
బాబా భౌతికంగా దర్శనమిచ్చి భుజం తట్టి, బేష్, చాలా మంచి పని చేశావు, ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారట. ఇందాకేమో కనపడినప్పుడు సముద్రంలోకి నడవమన్నారు, ఇప్పుడేమో ఆ బక్రీద్ పండుగ రోజు అతను ఎలాగో పంచా ఇవన్నీ టోపీ పెట్టుకొని మామూలుగా అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకొని బయటికి రాగానే బాబా కనపడి మంచి పని చేసావు బేష్ అని మెచ్చుకొని, ఇప్పుడు ఎలా వెళ్తావు, ఇంటికి నగ్నంగా పో అన్నారట. అంటే ఇప్పుడు ధరించిన వస్త్రాలు కూడా తీసేసి వెళ్ళమన్నారట. అతడు నివ్వెరపోయాడు. ఎందుకని? అది ఇస్లాంకు విరుద్ధం కనుక. అలా చేస్తే అతడి ముస్లింలతో తగు కొని తెచ్చుకోవడమే అవుతుంది. కానీ సద్గురువు ఆజ్ఞ మీరడం అంటే జీవితమంతా కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో విఫలమవడమే. సద్గురువు యొక్క ఆజ్ఞని మీరడం అంటే జీవితమంతా కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో ఫెయిల్ అవ్వటమే. వంటంతా చేసుకొని అన్నం తినలేకపోయినట్లే. ఇక ఉపయోగం ఏముంది? అప్పుడు దాకా చేసుకున్నదంతా కూడా వంటంతా చేసుకొని అన్నం తినలేకపోయినట్లే. అట్టి అవకాశం ఇక రాదు. వెంటనే అతడు ఒక స్నేహితునికి సాయి ఆజ్ఞ తెలిపి తాను విడిచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచాడు. అలా చేయగానే అతనికి ఆనంద పారవశ్యం కలిగింది. చూడండి, వాళ్ళు ఇచ్చే మాటలు స్థితులు ఎలా ఉంటాయో. అతనికి అవి తీసేయగానే అతనికి ఆనంద స్థితి కలిగిందంట. మనకి ఏమవుతుంది? సిగ్గుతో చచ్చిపోతాం. కానీ అతనికి ఎలాంటి స్థితి కలిగింది? ఆ పని చేసినప్పుడు, సద్గురువు యొక్క మాట విన్నప్పుడు అతనికి ఆ దేహభావం అనేది పోయి ఆనంద స్థితి లభించింది. ఇప్పుడు దిగంబరంగా తిరిగి అవధూతలు ఉన్నారు, వాళ్ళకి సిగ్గు అలా ఉండదు. కారణం ఏంటి? వాళ్ళ దేహానికి పరిమితుల భావమే లేదు. ఒక రమణ భగవాన్ని తీసుకున్నా, లేకపోతే ఇంకా వేరే మహాత్ముని తీసుకున్నా కానీ వాళ్ళకి ఈ దేహం అన్న భావం ఉంటే అయ్యో నేను నగ్నంగా ఉన్నానో ఇంకోటో అనిపిస్తుంది. భగవాన్ కూడా ముందంతా అలానే ఉండేవారట. అయితే అక్కడికి వచ్చే భక్తులు వాళ్ళు భగవాన్కి ప్రార్థన చేసి విన్నపం పెట్టుకున్నారట. భగవాన్, మీరు ఈ స్థితిలో మీరు దాటిన వాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చేవాడికి ఇంకా అలాంటి స్థితిలో లేనివారు కాబట్టి వారి కోసం కనీసం మీరు గోచి అయినా ధరించండి అని ఆయన ప్రార్థించారట. అప్పుడు భగవాన్ ఒప్పుకొని గోచి ధరించేవారట. అలాగా అతను ఆ వస్త్రాలు విడిచేయగానే ఇతనికి ఆనంద పారవశ్యం కలిగింది. పెద్దగా కేక పెట్టి జనంతో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు 6-7 మైళ్ళు పట్టపగటి సమయంలో పరిగెత్తాడు. అతనికి అంతకు మించి అతనికి ఏమీ తెలియలేదు. అంటే ఇంక అతనికి ఏం తెలియట్లేదు. ఒక ఆనంద స్థితి కలిగింది. ఇక పిచ్చి పట్టినట్టు ఆనందంతో ఆ కరాచీ వీధుల వెంట పరిగెత్తాడు. ఒకచోట మాత్రం ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని అడ్డగించబోయాడు. చునీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేక వేయడంతో ఆ పోలీస్ అధికారి కూడా వైదొలిగి ఈద్ ముబారక్ చెప్పాడట. తర్వాత కొద్ది కాలంలోనే అతనికి ఆధ్యాత్మిక వికాసం కలిగింది. శ్రీ సాయిబాబా ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు. మరి గురువు యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించాడు. చూడండి, ఆ సముద్రంలోకి నడువు అంటే అయ్యో నేను ఎట్లా బతుకుతాను అనుకోవాలా. నడిచాడు. కరెక్ట్గా తల మునగ్గానే నీళ్లు వెనక్కి నెట్టాయి. సాయి అతన్ని ఏమైనా ప్రమాదం కలగాలని చెప్పారా? అతని యొక్క భక్తిని పరీక్షించారు. అతను నెగ్గాడు. కాబట్టి ఎప్పుడైతే తల వరకు మునిగిందో వెంటనే నీరంతా బయట వేసిందంట. అందులోంచి బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఇక్కడ కూడా గురువు పెట్టిన పరీక్షలో నువ్వు నగ్నంగా వెళ్ళు ఇప్పుడు అంటే అలానే చేశారు. అతనికి ఆ బట్టలు తీసేయగానే ఆనంద స్థితి కలిగింది. ఆ తర్వాత కొద్ది కాలంలో అతనికి ఆధ్యాత్మిక వికాసం కలిగింది. శ్రీ సాయిబాబా అతని ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు. ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు. చిట్ట చివరకు శ్రీరామనవమి మార్చి 29, 1939 అంటే బాబా సమాధి చెందిన 21 సంవత్సరాలకి మళ్ళీ అతనికి అద్వైతానుభవం కూడా ప్రసాదించారు. అంటే ఏంటి అద్వైతానుభవం అంటే? అంతటా అంటే వేరు అన్న భావం లేకుండా అంతటా ఉన్న చైతన్యమే తనలోనూ ఉన్నది, ఈ సృష్టి నుంచి తాను వేరుగా లేను అని ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అటువంటి అనుభవాన్ని కూడా ఆయన ప్రసాదించారు. అంటే సాయి ఈ రోజు కూడా ఆయన ఆశ్రయించిన వాళ్ళకి ఆయన చెప్పినట్టు చేయాలే కానీ ఈ రోజుకి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి ఆత్మానుభవం కూడా. ఆయన తర్వాత శ్రీ మోటా మహారాజ్ అని పరిపూర్ణమైన సిద్ధపురుషుడిగా పేరు పొందాడు. ఈ చునీలాల్ ఆసారాం భగత్ అనే ఆయన తర్వాత ఇటువంటి అనుభవం పొంది ఆయన కూడా ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత బాబా వల్ల ఇతను శ్రీ మోటా మహారాజ్ అనే పేరున పరిపూర్ణుడైన సిద్ధపురుషుడిగా పేరు పొందాడు.
నశ్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది ఆత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడం శ్రీ సాయిబాబాకు సంతోషం అన్న శ్రీ సాయి సచ్చరిత్ర వాక్యం ఎంత సార్థకమో అంటున్నారు. అంటే ఏంటి, మనం కోరుకునేదేమో ఈ అన్ని నశ్వరమైనటువంటి శరీర సౌఖ్యాలే. అది కావాలి, ఇది కావాలి, ఈ కోరిక తీర్చు, ఆ కష్టం తీర్చు, ఆ పిల్లవాడికి ఇది ఇవ్వు, ఆ పిల్లకి ఇది ఇవ్వు, లేకపోతే ఇల్లు కట్టించు, ఇంకోటి చెయ్యి, ఇట్లా మన కోరికలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అందుకని ఆయన ఏమన్నారంటే, నశ్వరమైనటువంటి శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది ఆత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడం శ్రీ సాయిబాబాకి ఎంతో సంతోషం అన్న శ్రీ సాయి చరిత్ర వాక్యం ఎంత సార్థకమో అంటున్నారు. అంటే మనం ఆయన ఏం కోరుకోవాలి, ఎప్పుడు కూడా అటువంటి ఆత్యంతిక సుఖం కోసమే. ఎందుకని ఆ ఆనంద స్థితే నిజస్థితి. అది పొందిన తర్వాత దుఃఖంలో ఉండదు, ఇంకోటి ఉండదు అనమాట. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత భగవాన్ అంటారట, ఇక ఆత్మజ్ఞానం పొందిన తర్వాత వాడికి ఇన్ని ఉండవు అని అంటారు. కర్మ ఉంది, అజ్ఞానం ఉంది అనేది ఉండదట, అన్నీ ఒకసారే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ వారంతో మనకి సమాధానం ఇచ్చే సమాధి అధ్యాయం కంప్లీట్ అయింది. వచ్చే వారం శ్రీ సాయిబాబా సూక్తులు అనే అధ్యాయం తెలుసుకుందాం. అయితే మళ్ళీ ఆయన వైపు నుంచి ఎక్కడా లోపలేదని ఆయన ఇంతమంది భక్తుల అనుభవాలు ఇస్తూనే ఉన్నారు. ఈ రోజుకి ఎంతోమంది భక్తులకి స్వప్న దర్శనాలు కానివ్వండి, ప్రత్యక్ష దర్శనాలు కానీ ఇచ్చి రక్షిస్తూనే ఉన్నారు. ఆ అనుగ్రహం పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా, బాబా చెప్పినట్లు మనం చేసుకోగలుగుతున్నామా లేదా అని రోజు మనం చెక్ చేసుకోవాలి. మనం దేనికోసం పాకులాడుతున్నాం, దేని మీద మన దృష్టి ఉంది, బాబా మీద ఉందా, మిగిలిన విషయాల మీద ఉందా? మనకి మిగిలిన విషయాల మీద ఉండి అయ్యో నాకు బాబా నుంచి ఇది కలగట్లేదా అంటే మనం ఊహించుకుంటున్నట్లే, భ్రమపడుతూ ఉన్నట్లే. అట్లా కాకుండా మనకి ఆయన అనుగ్రహం పొందటమే ముఖ్యం ఈ జీవితంలో. అలా అని మనం మిగిలిన పనులు మానుకోమన్నారా? మనం మన ముఖ్యమైన పనులు మనం చేసుకుంటూనే సమయాన్ని వృధా చేయకుండా ఆయన పట్ల ఇటువంటి అచేత్రపారాయణ చేసుకోవటం, ఆయన సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నం చేయటం, నలుగురితో అవే మాట్లాడుకోవటం, ఇలా చేస్తూ ఉంటే మనకి ఉపయోగం. కానీ పిచ్చపాటి కబుర్లతోటి వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని మన చెత్త బుట్టలో వాళ్ళ చెత్త, మన చెత్త వాళ్ళ బుట్టలో వేసామనుకోండి, ఇద్దరికీ కూడా ఉపయోగం లేదు. అందుకని మనం ఎవరినైనా కలిసినా చేసినా మాట్లాడుకునేటప్పుడు బాబా గురించో లేకపోతే లక్ష్యం గురించో వీటి గురించి మాట్లాడుకోవటం మనకి ప్రయోజనకారిగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు